రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 9 ఏమి ఇచ్చినాడు? లెవెల్ 2 ఏజెస్. ఒక ఫ్లోలో పోతుంటే చూడండి లెక్కలన్నీ జాగ్రత్త చూడండి ఇవన్నీ. ఒక తండ్రి కొడుకుల ప్రస్తుత వయసులో మొత్తం 100 సంవత్సరాలంట. 5 సంవత్సరాల క్రితం వారి యొక్క ఏజెస్ చేసినాడు. ఏమి ఇచ్చినాడురా? 2:1 అంట. అయితే 10 సంవత్సరాల తర్వాత తండ్రి కొడుకుల వయసులో మొత్తం ఎంత అంటున్నాడు. సో ప్రజెంట్ అయితే ఫాదర్ అండ్ సన్ టోటల్ ఏజ్ ఇచ్చినాడు 100 ఇయర్స్ ఇచ్చినాడు. అంతేనా? అప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలంటే 5 ఇయర్స్ బ్యాక్ రేషియో ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు మనకి? 5 ఇయర్స్ బ్యాక్ రేషియో 2:1 ఇచ్చినాడు. కానీ ప్రజెంట్ ఇది ఫాదర్ ప్లస్ సన్ ఏజ్ ఎంత ఇచ్చినాడు? 100 ఇయర్స్. మళ్ళీ ఇది 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలంటే వాళ్ళిద్దరు ఎంత ఉంటుంది? ఇద్దరు కదా. సో ఇద్దరికి 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలన్నప్పుడు ఎంత తీసేయాలి ఇప్పుడు 100లో నుంచి? రైట్. సో 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి కాబట్టి 5 రెంట్ల ఇద్దరు కదా పోల్సింది బ్యాక్. సో 5 రెంట్ల 10 అంటే మనకి ఎంత తీసేయాలా? 10 తీసేయాలి. అంటే మనకి ఎంత ఉంటుంది? 5 ఇయర్స్ బ్యాక్ ఇద్దరు ఏజ్ మనకి అంటే 3 భాగాలకి ఎంత ఇచ్చినట్లు మనకి 90 ఇచ్చినట్లు. అప్పుడు 3 ఒకట్ల అంటే 1 పార్ట్ ఎంత వచ్చింది మనకి 30. అంటే అప్పుడు చూడండి అంటే 5 సంవత్సరాల క్రితం ఫాదర్ ఏజ్ ఎంత ఉంటుంది? 30 రెంట్ల. అదే సన్ ఏజ్ అయితే ఎంత ఉంటుంది? కానీ వాడు క్వశ్చన్ ఏమి అడుగుతున్నాడు? 5 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. 10 సంవత్సరాల తర్వాత. ఓకే. అంటే ఇది ఎప్పుడు? ఇది ఏజ్ ఏది ఎప్పుడు? 5 సంవత్సరాల క్రితం. సో ప్రజెంట్ కావాలంటే దీన్ని ఏం చేయాలా? +5 కూడాలా. +5 కూడితేనే ప్రజెంట్ ఏజ్ వస్తుంది మనకి ఇది. రైటా? కానీ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు? ఎన్ని సంవత్సరాల తర్వాత అంటున్నాడు? 15 సంవత్సరాల తర్వాత. సో 15 సంవత్సరాలు అంటే మళ్ళీ ఏం చేయాలా? 10. ఓకే. మళ్ళీ 10 సంవత్సరాలు అంటే మళ్ళీ 10 సంవత్సరాలు ఏం చేయాలా? యాడ్ చేయాలి. సో మనకి ఇది ఎంత అవుతుంది? 75. ఇది వచ్చేసి 45. సో మనకి ఏమిటి పోతుంది? 15 15 50. సో మనకు రేషియో అనేది ఏమవుతుంది? 5:3. చూడండి ఇది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 12. సో క్వశ్చన్ నెంబర్ 12 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. తండ్రి కొడుకుల వయసుల యొక్క నిష్పత్తి చేసినాడు. ఫాదర్ అండ్ సన్ అంటే ఏమి ఇచ్చినాడు మనకి రేషియో అనేది? 5:2 అంట. రైట్. అయితే వారి యొక్క వయసుల లబ్ధం ఇచ్చేసినాడు రా. ఏమి ఇచ్చినాడు? వయసుల లబ్ధం ఎంత ఇచ్చినాడు రా? 1000. అయితే 10 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు ఎంత ఉంటుంది? లేదంటే 10 సంవత్సరాలు ఏదైనా అడగొచ్చు. రేషియో అడగొచ్చు, కొడుకుది ఏదైనా అడగొచ్చు. బట్ వాళ్ళకి ఇక్కడ రేషియో ఎప్పుడైనా కానీ ఇచ్చినప్పుడు మనకి లబ్ధం ఇచ్చినప్పుడు సింపుల్ గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా కానీ లబ్ధం ఇచ్చినాడంటే అంటే వాళ్ళిద్దరు యొక్క లబ్ధం ఇచ్చినప్పుడు సింపుల్ అంటే ఇది ఫాదర్ ఏజ్, ఇది వచ్చేసి సన్ ఏజ్ కాబట్టి ఇది ఫాదర్ ఏజ్ ఏమనుకుంటారంటే 5x అనుకున్నాండి. ఇదేమవుతుంది? 2x అవుతుంది. ఇప్పుడు అంతే కదా. ఎందుకంటే కష్టం మనకి తెలియదు కదా లబ్ధం మన కష్టం అన్నప్పుడు. సో అంతేగాని మీరు 5 రెంట్ల 10 కష్టం కూడా చేయొచ్చు. కానీ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. సో ఇప్పుడు ఏం చేస్తారు? 5x ఇంటూ ఏమవుతుంది? 2x. ఈ రెండు యొక్క లబ్ధం ఎంత అంటున్నాడు? 1000 కదా ఇచ్చిండేది. ఇప్పుడు చెప్పండి x ఇంటూ x ఏమి? x². సో 5 రెంట్ల 10 అంటే 10x² అని అర్థం. నన్ను డైరెక్ట్ 5 రెంట్ల 10 అని కష్టం అనుకుంటే వచ్చిందాన్ని రూట్ స్క్వేర్ చేయాలని కష్టం కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు అట్లా చేయాలనుకుంటే కింద. సో మీకు 0 ఏమవుతుంది? సో మనకి x = ఏమవుతుంది? 10. సో x = 10 వచ్చిందంటే ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ ఏజ్ కనుక్కోవచ్చా లేదా? సో ఏమైతే ఇప్పుడు ఒకటి ఏమవుతుంది? 5 10 వాళ్ళ 50 అయితే ఇంకొకటి 2 10 వాళ్ళ 20. కాకపోతే వాళ్ళు ఏం అడుగుతున్నాడు క్వశ్చన్? 10 సంవత్సరాల తర్వాత ఫాదర్ ఏజ్ ఎంత అంటున్నాడు. సో ప్రజెంట్ ఫాదర్ ఏజ్ ఎంత? 50. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది? సో +10 = ఎంత అవుతుంది? 60 ఇయర్స్. ఈజీ క్వశ్చన్లు ఇవన్నీ లెవెల్ 2 అయినా కానీ. నెక్స్ట్ ఈ తర్వాత ఒక ఫ్లో వస్తుంది క్వశ్చన్ చూపిస్తాను మీకు, చెప్తాను మీకు తర్వాత. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. 13 ఏమి ఇచ్చినాడు చూడండి. తండ్రి కొడుకుల యొక్క వయసులో మొత్తం ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు రా? 55 అంట. సో ఫాదర్ ప్లస్ సన్ ఏజ్ వచ్చేసి 55 ఇయర్స్ అంటున్నాడు. అయితే 5 సంవత్సరాల క్రితం వారి యొక్క వయసులో లబ్ధం ఇచ్చేసినాడు. ఎంత ఎప్పుడంట? 5 ఇయర్స్ బ్యాక్. సో 5 ఇయర్స్ బ్యాక్ ఫాదర్ అండ్ సన్ ఒక అంటే ఇది ఏది లబ్ధం అన్నాడు కాబట్టి ఎంత? 350. ఇది ఎప్పుడు? 5 ఇయర్స్ బ్యాక్ ఇది. రైట్. 5 ఇయర్స్ బ్యాక్ ఇది. సో ఇప్పుడు మనకి మళ్ళీ దీన్ని 5 ఇయర్స్ ముందుకు ప్రజెంటేజ్ తీసుకురావచ్చు. లబ్ధాన్ని తీసుకురాలేము ఎప్పుడైనా కానీ. బికాజ్ ఆఫ్ ఎందుకు తీసుకురాలేని చెప్పండి? 10 కూడతారు దీనికి ఏమన్నా. కూడితే రాదు కదా. ఇండివిజువల్ కేసు కూడిన తర్వాత ఇంటి చేయొచ్చు. ఆల్రెడీ ఇది ఇంటిలో ఉండదు కాబట్టి దీన్ని మనం ప్రజెంటేజ్ తీసుకొని రాగలమా? తీసుకొని రాలేము. కాబట్టి మనం దీన్ని మాత్రం ప్రజెంటేజ్ ఇది 5 ఇయర్స్ బ్యాక్ తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. సో దీన్ని 5 ఇయర్స్ బ్యాక్ తీసుకొని పోవాలంటే ఏం చేయాలా? ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు కాబట్టి ఎంత తీసేయాలా? సో వాళ్ళు 5 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఎంత అవుతుంది?
అంటే 5 years బ్యాక్ ఫాదర్ అండ్ సన్ ఏజ్ వచ్చేసి 45 years. అలాగే ఫాదర్ అండ్ సన్ ఒక లబ్ధం వచ్చేసి ఎంత అవుతుంది 350. రైటా? ఇప్పుడు మనకి ఆప్షన్లు కనిపిస్తాయి, ఆప్షన్ నుంచి అన్న ఆన్సర్ చేయొచ్చు. లేదు అనుకసింటే మనకి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మీరు a+b² ఫార్ములా అప్లై చేయాల్సి వస్తుంది. చెప్పండి ఎట్లా చేద్దాం? ఈక్వేషన్ ప్రకారం చేద్దామంటే ఫార్ములా ఆప్షన్స్ చేద్దామంటే. సో ఆప్షన్స్ నుంచి చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆప్షన్ ఏముండదు చూడండి. మనకి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చినాడంటే క్వశ్చన్ ఏమంటే చూద్దాం. ఫస్ట్ చూడండి ఏమంటున్నాడంటే కొడుకు యొక్క ప్రస్తుత వయసు ఎంత అనుకసి అడుగుతున్నాడు. సో మనకి ఎవరి ఏజ్ కనుక్కోవాలంట, కొడుకు ఏజ్ ఎంత కనుక్కోవాలంట. సో కొడుకు ప్రజెంట్ ఏజ్ ఎంత ఇచ్చినాడు ఫస్ట్ 12 ఇచ్చినాడు. కానీ మనకి వచ్చినవి వేటివి ఎప్పుడు వచ్చేవి 5 సంవత్సరాల క్రితం 5 years బ్యాక్ కదా వచ్చింది ఇది రెండు. సో మనకి 12 నుంచి ఏం తీసేయాలి, ఫస్ట్ 5 తీసేయాలి. మరి తీసేస్తే ఎంత వస్తుంది 7. అంటే ఇప్పుడు ఫాదర్ ఏజ్ ఇప్పుడు సన్ ఏజ్ 7 సంవత్సరాలు అవుతుంది, ఇది సన్ను 7 సంవత్సరాలు. మళ్ళీ అప్పుడు ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది చెప్పండి? ఇప్పుడు 45 కదా, ఇద్దరు కలిపి 45. అందులో ఒకటి 7 సంవత్సరాలు తీసేసి ఇంకొకటి ఎంత ఉంటుంది 30. మరి ఈ రెండు నిండి చేసి 350 వస్తుంది. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. రైట్? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఆప్షన్? సో 18. సో 18 ఇచ్చినాడు. సో 18 ఏళ్ళంట. మళ్ళీ ఇప్పుడు సన్ ఏజ్ 18 ఏళ్ళు అయితే గిన వింది ఎంత అవుతుంది? ఇప్పుడు చూడండి చేసే లాస్ట్ యూనిట్ ఇచ్చిన రావాలి వస్తుంది మనకి. రైట్? సరే 5 తీసేయాలి, మర్చిపోయినా. 18 ఇచ్చిండేది తీసేసి ఎంత 13. సో ఈ 13 ఏళ్ళంటే వింది ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది చేస్తే మనకు వస్తుంది 350. రాదు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఏమి ఇచ్చినాడు? 15 ఇచ్చినాడు. సో 15 సంవత్సరాలు అంటే మనం ఎంత తీసుకున్నా? సో 10 తీసుకోవాలి. ఇది 10 ఉంటే ఇది ఎంత ఉంటుంది? సో మనకి 2 చేసి 350 వస్తుందా? కాబట్టి ఇదే ఆన్సర్. లేదు సాల్వ్ చేసి చూపించాలంటే తెలుసు కదా, a+b మళ్ళీ a-b కనుక్కోవాలా. మళ్ళీ ఎంచుకరికి ఆ రెండు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఎఫ్ క్యాన్సల్ సన్ ఏజ్ కనుక్కోవాలా. రైట్? చూద్దాం నెక్స్ట్ ఇది ఇట్లా ఉంది. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు. క్వశ్చన్ నెంబర్ 22. మీకు ఆల్రెడీ మోడల్ చెప్పినాను, మీకు ఇన్ డీటెయిల్గా తప్పు ఎట్లా చేస్తారు, మనకు ఆలోచనలు ఎట్లా వస్తాయి అనేది మీకు ఇంతకు ముందు లెవెల్ 1 అన్నీ చెప్పినాను. మీకు ఆలోచన విధానం కూడా తీసుకుని పోయినాం. లాస్ట్కి తప్పని తర్వాత మళ్ళీ ఎట్లా ఆలోచించాలి అనేది కూడా చెప్పిన, గుర్తుండదా? సో ఒకసారి అది గుర్తు చేస్తాను ఆ మోడల్ ఆఫ్ క్వశ్చన్ని. ఒకసారి జాగ్రత్త చూడండి, ఇది జాగ్రత్తగా వినండి, మళ్ళీ మర్చిపెట్టి మళ్ళీ గుర్తు తెచ్చుకొని వినండి. రైటా? మ్యాక్సిమం నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి సేమ్ ఒకటే మోడలే, ఒకటే ఫ్లోలో పోతుంటుంది. అది ఫ్లో యాదంటే ఇదే ఫ్లో చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. ఎవరు ఇచ్చినారంటే తల్లి కూతురు యొక్క ప్రస్తుత వయసులను యొక్క నిష్పత్తి ఇచ్చినాడు. రైటా? మదర్ అండ్ డాటరు ఏమి ఇచ్చినట్టు రేషియో అనేది 7. ఓకే 7:1 అంట. సో మదర్ డాటర్ యొక్క ప్రజెంట్ రేషియో ఇచ్చిన ఏమి ఇచ్చినాడంటే 7:1. రైట్? అయితే 4 సంవత్సరాల క్రితం, ఎప్పుడు 4 years బ్యాక్. రైట్? 4 years బ్యాక్ వాళ్ళ యొక్క రేషియో ఎంత ఇచ్చినాడంట? 19:1. ఇక్కడ చూడండి 4 సంవత్సరాలు అంటే 4 years బ్యాక్. ఇది ఎప్పుడు? ఇది 4 years బ్యాక్. ఇప్పుడు చెప్పండి, మీకు మేము చెప్పిన ఏజెస్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఫస్ట్ ఏం చెప్తే ఎప్పుడైనా కానీ ఏజ్ డిఫరెన్స్ అనేది ఎప్పుడైనా కానీ ఎట్లా ఉండాలా? కాన్స్టెంట్ ఉండాలి. అది 4 సంవత్సరాల క్రితం అయినా 4 సంవత్సరాల తర్వాత అయినా ప్రజెంట్ అయినా ఎప్పుడైనా కానీ ఏజ్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. బట్ మళ్ళీ ఈ క్వశ్చన్లో మీకు కాన్స్టెంట్గా కనిపిస్తుంది. చూడండి ఒకసారి చూద్దాం. 7, 1కి డిఫరెన్స్ ఎంత? 6. మరి దీనికి డిఫరెన్స్ ఎంత? 18. మళ్ళీ ఉండదా? లేదు. సో మనకి 6, 18కి ఎల్సిఎం ఎంత? 18. అంటే మనకి దీన్ని సింపుల్గా ఏముతో చేసి సరిపోతుంది? 3తో చేసే. అంటే చెప్పండి 3 వల్ల 3 ఒక అట్లా 3. సో ఇది ఏముంటుంది? 19. సో మనకి ఇది కన్సిడర్ చేయకూడదు, నువ్వు వీటినే చూడాలా. అంటే ఇప్పుడు చెప్పండి 21 నుంచి క్రితానికి పోయినాడు కాబట్టి తగ్గుతుంది అంతే. మరి తగ్గేదా? ఏంటి తగ్గుతుంది, ఎట్లా తగ్గుతుంది తీసుకోకూడదు. రైట్? సో ఎంత తగ్గింది ఇక్కడ? ఎంత తగ్గింది ఇక్కడ? సో ఈ 2 భాగాలకి ఎంత ఇచ్చినాడు మనకి? 4 years. రైట్? ఇప్పుడు వాడు ఏం కనుక్కోమంటున్నాడు? ఇది ఏమిది? ప్రజెంట్. ఇది వచ్చేసి ఏమి? 4 సంవత్సరాల క్రితానికి. ఏం కనుక్కోమంటున్నాడు వాడు లాస్ట్కి? ఏం కనుక్కోమంటున్నాడు క్వశ్చన్ లాస్ట్కి రా? 4 సంవత్సరాల తర్వాత అనుకుంటున్నాడు. సో ప్రజెంట్ ఏజ్ కనుక్కోవాలి. సో ప్రజెంట్ ఏజ్ అంటే 21 భాగాలకి ఎంత కనుక్కుంటే చాలు ఫస్ట్ మీరు. సో 2 ఒక అట్లా
రెండేళ్ళు అంటే ఒక భాగం 2 భాగాలు 22 భాగాలు ఎంత అవుతుంది 42. ఇది ఎంత అవుతుంది 3 రెండ్ల 6. వాళ్ళిద్దరు వయసు 4 సంవత్సరాల తర్వాత కదా అడిగిండేది. సో 4 సంవత్సరాల తర్వాత దీనికి ఏం చేయాల +4 దీనికి +4 ఇది ఎంత అవుతుంది 10. ఇది వచ్చేసి కలిసి 46. వీళ్ళిద్దరికి రేషియో కదా అడిగిండేది. ఓన్లీ మదర్ ఏజ్ ఒకటి అడిగినా. సో మదర్ ఏజ్ కలిసి 4 సంవత్సరాల తర్వాత మదర్ ఏజ్ అంటే 46 years. ఇప్పుడు చూడండి ఇది అర్థమైందా అర్థం కాలేదా? మీకు లెవెల్ 1లో కూడా చెప్పిన, మళ్ళీ లెవెల్ 2లో కూడా చెప్తున్నా. మ్యాక్సిమం లెక్కలు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఈ మోడల్తోనే చేస్తారు ఏజెస్లోన. రైటా? ఒకసారి జాగ్రత్త చూసుకోండి ఈ మోడల్ని. రైట్, చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ 23 ఏమి ఇచ్చినాడు 23 కదా. రైట్, 6 సంవత్సరాల క్రిందట 6 సంవత్సరాల తర్వాత ఇద్దరు వయసుల యొక్క నిష్పత్తి ఇచ్చినాడు. చెప్పండి ఏమి ఇచ్చాడు? ఫస్ట్ నిష్పత్తిని మాత్రం చెప్పండి. ఏమి ఇచ్చాడు? 3:8. ఇంకోటి సో మళ్ళీ జాగ్రత్త చెప్తాను చూసుకోండి. ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడైనా కానీ సో 12 సంవత్సరాల క్రితం నుంచి 12 సంవత్సరాల తర్వాత వరకు వచ్చాడంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు అయినట్ల 12 + 12 12 6 వచ్చిండేది. సో 6 సంవత్సరాల తర్వాత క్రితం నుంచి 6 సంవత్సరాల తర్వాత వరకు వచ్చినాడు అంటే ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ప్రస్తుతానికి కావాలంటే 6 యాడ్ చేయాలి. మళ్ళీ ఆ తర్వాత అంటే ఇంకొక 6 యాడ్ చేయాలి అంటే 6 + 6 ఎంత అంతే. చెప్పినాము కదా ఆల్రెడీ ఇట్లాంటివి. సో ఇప్పుడు మనకి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనేది ఇంపార్టెంట్. సో మనకి ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుంది? ఇక్కడ 5. సో ఈడ ఎంత ఉంటుంది? అవసరమే లేదు, ఇంక తెలిసిన అవసరం లేదు. ఎంత పెరిగింది మనకి? ఎన్ని పార్ట్ 3 నుంచి 7 రావాలంటే ఎన్ని పార్ట్లు పెరిగింది? సో ఈ 4 పార్ట్లకు ఎంత ఇచ్చినాడు వాడు? 12 years. 4 పార్ట్లకి ఎంత ఇచ్చినాడు? 12 years. క్వశ్చన్ ఏమడిగినాడు? రైట్, వారి ప్రస్తుత వయసులు వరుసగా ఎంత అన్నాడు. ఇప్పుడు చూడండి 4 కాట్ల 4 3 అంటే ఒక పార్ట్ 3. నువ్వు ఇది తీసుకున్న ఆన్సర్ వస్తుంది, ఇది తీసుకున్న వస్తుంది, ఏదైనా తీసుకోవచ్చు. ఇది తీసుకుంటే ఇదేమి 6 సంవత్సరాల క్రితానిది, ఇది వచ్చేసి కలిసి 6 సంవత్సరాల తర్వాత. చూడండి ఏమి ఇది తీసుకొని చేయండి. ఇది 3 3 9. దీనికి ఏం చేయాల? +6 చేయాల. లేదు నువ్వు ఇది తీసుకుంటావు అనుకో 7 3 21. ఇది ఎప్పుడు 6 సంవత్సరాల తర్వాత కదా. ప్రజెంట్ ఏజ్ రాలంటే దీన్ని ఏం చేసేయాలా? 6 సంవత్సరాలు తీసేయాలి. సో ఇప్పుడు కుడితే ఎంత అవుతుంది? దీనిలో నుంచి ఏది చేసినా కూడా సో ఏది తీసుకున్నా ఆన్సర్ వస్తుంది, కానీ ఏదో ఒకటే తీసుకున్నాండి. సో ఏది తీసుకుంటారు దీంట్లో నెక్స్ట్? సో 8 3 24. దీనికి ఏం చేయాలి? +6 కదా. ఇది క్రితం కాబట్టి ఎంత అవుతుంది? 30 అంటే ఒకటి 30, ఇంకొకరిది 15. కావాలంటే మీరు దీన్ని తీసుకుంటే కూడా అదే వస్తుంది. 12 3 36. సో ఇది 6 సంవత్సరాల తర్వాత కాబట్టి ఏం పోవాలంటే మళ్ళీ 6 తీసేసి ఏమవుతుంది? మళ్ళీ 30 వస్తుంది. ఏది తీసుకున్న ఆన్సర్ వస్తుంది. రైట్, క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. క్వశ్చన్ నెంబర్ 24 ఏమి ఇచ్చినాడు అనేది 8 సంవత్సరాల క్రితం ఏ మరియు బి యొక్క వయసులో నిష్పత్తి ఇచ్చినట్రా. ఎంత ఇచ్చినాడు? 8 years బ్యాక్ అంటున్నాడు. 9:10 అంట. రైటా? సో గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పుడు 8 years బ్యాక్. 8 years బ్యాక్. నెక్స్ట్ ఏమంటున్నాడు? ప్రస్తుతం నుండి 4 సంవత్సరాల తరువాత. ఇది 8 years ప్రస్తుతం నుండి 8 సంవత్సరాల క్రితం ఇది. నెక్స్ట్ ఏమంటున్నాడు? ప్రస్తుతం నుండి 4 సంవత్సరాలు తర్వాత ఎంత ఇచ్చినట్టు చెప్పండి. ఇది రేషియో 12:13 అంటున్నాడు. సో మనకి ఇది ఏ, ఇది బికి సంబంధించి ఇచ్చినాడు. సో మనకి ఎప్పుడైనా చూడండి ఏబి వయసులో ఇప్పుడైతే కనుక్కోవచ్చు లేదు, సింపుల్గా కంపల్సరీ కనుక్కోవచ్చు. మనకి ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా 1 part ఉండదు, ఇక్కడ కూడా 1 part ఉండదు కాబట్టి ఏం భయం లేదు. సో మనకు 9 నుంచి 12 అంటే ఏంటి? ఎంత పెరిగినట్లా చెప్పండి. 3 భాగాలకి ఏం చేస్తారు? 8 + 4 అంతే కదా. ప్రస్తుతం ఫస్ట్ క్రితం నుంచి ప్రస్తుతానికి రావాలంటే +8 చేయాలి. మళ్ళీ ప్రస్తుతం నుంచి 4 సంవత్సరాలు ముందుకు రావాలంటే మళ్ళీ ఇంకా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని గ్యాప్ ఉన్నట్టు మొత్తం టోటల్గా 12 years ఇచ్చినట్ల. అంతేనా లేదా? సో 12 years చెప్పండి మనకి ఏమవుతుంది? 3 కాట్ల 3 4 12 అంటే ఒక భాగానికి ఎంత? 4. సో ఇప్పుడు వాడు ఏం కనుక్కోమంటున్నాడు? ప్రజెంట్ ఏజెస్ ఇస్తే కనుక్కోవాలి మనం. చూడండి ఏబీలు ప్రజెంట్ ఏజ్లు ఎట్లా కనుక్కుంటారు? క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చినట్రా? సి అను వ్యక్తి ఏ వయసు కంటే ఒక ఏతో కంపేర్ చేసినా కాబట్టి ఏ వయసు కనుక్కోవాలి ఫస్ట్. సో మనకి ఏ వయసు కనుక్కోవాలి. సో ఏ వయసుని 9 తీసుకున్నా వస్తుంది, 12 తీసుకున్నా వస్తుంది. కాబట్టి ఏది తీసుకున్నా చెప్పండి. 12 అలా ఇది ఎప్పుడు? ఇది 4 సంవత్సరాల తర్వాత ఏజ్. ప్రజెంట్ ఏజ్ రావాలంటే ఏం చేయాలా? -4 తీసేసి ఎంత అవుతుంది? ఒకవేళ మీరు ఇప్పుడు 12 ఇప్పుడు ఏది తీసుకుంటే మనకి ఏ కదా, ఇది తీసుకుని వస్తుంది. సో 9 4 30. ఇది ఎప్పుడు ఏజ్? 8 సంవత్సరాల క్రితం +8 కూడితే ఏమవుతుంది? 44 వస్తుందా లేదా? ఏది తీసుకుని వస్తుంది. సో ఇది ఎవరి ఏజ్? ఇది ఏజ్. బట్ సి ఏజ్ ఏమంటున్నాడు? రైట్, ఏ అని అడుగుతున్నాడు. ఏమి ఇచ్చాడంటే సి అనే వ్యక్తి
ఏ యొక్క వయసు కంటే 6 సంవత్సరాలు ఎక్కువ ఉంటాడంట. ఏ యొక్క వయసు కంటే 6 సంవత్సరాలు ఎక్కువ ఉండాలంటే మనకి దీనికి ఏం చేయాలా? 6 యాడ్ చేసి అయిపోయి మనకి సి యొక్క ఏజ్ ఎంత వస్తుంది? 50 ఇయర్స్. వాడు సి ఏజ్ కదా కనుక్కోమని చెప్పిండేది. సో 50 ఇయర్స్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి, 25 ఏమి ఇచ్చినాడు? 3 సంవత్సరాల క్రితం రాము మరియు గోపీల యొక్క వయసులు ఇచ్చినాడు. రైట్. క్వశ్చన్ నెంబర్ 25 ఎవరెవరిదిరా? రాము మరియు గోపి. ఎంత ఇచ్చినాడు? రేషియో ఎంత ఇచ్చినాడు? 4:3 అంటే ఎప్పుడు ఇది? సో 3 ఇయర్స్ అగో అంటున్నాడు. నెక్స్ట్ ఆఫ్టర్ 2 ఇయర్స్ అంటే 2 సంవత్సరాల తర్వాత 5:4. సో మనకి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 1. ఇక్కడ కూడా ఏముండదు? 1. కాబట్టి ఇది ఎన్ని భాగాలు పెరిగేదా? 1 భాగం. 1 భాగంకి ఎంత ఇచ్చినాడు? 5. సో ఏం కనుక్కోవాలంటున్నాడు తర్వాత వాడు? వారి ప్రస్తుత వయసుల యొక్క మొత్తం ఎంత? ఇద్దరిది కనుక్కోవాలా. వారి ప్రస్తుత వయసులు చూడండి. ఇప్పుడు మీరు సపరేట్ అయినా కనుక్కోవచ్చు, మొత్తం అని కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కున్నా ఒకటి. ఇప్పుడు ఒకవేళ మొత్తం చూడండి, డైరెక్ట్ చేశారనుకోండి. 5 + 4 ఎంత? 9. సో 9 5 ఎలా? 9కి ఎంత అంటే 45. కానీ 45 ఆన్సర్ కరెక్ట్ అవుతుందే కాదు. ఇది ఎప్పుడు? ఇది 2 ఇయర్స్ తర్వాత. సో ప్రజెంటేజ్ కావాలంటే ఏం చేయాలి? దాన్ని 2 ఇయర్స్ తీసేయకూడదు, 4 ఇయర్స్ తీసేయాలి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అది మర్చిపోకుండా 2 తీసేసి ఆన్సర్ పెడతాను. అది కూడా ఉంటుంది ఆప్షన్లో. అర్థమైంది? సో ఎంత తీసేయాలా? -4. కాబట్టి ఏమవుతుంది? 41 ఇయర్స్. చూడండి, లేదు ఇది తీసుకున్నా కూడా వస్తుంది చూడండి. సో మనకి 7 భాగాలకి 7 5 35. కాబట్టి ఎన్ని సంవత్సరాల క్రితం అది? 3 సంవత్సరాల క్రితం. ఎంత? 3 సంవత్సరాల క్రితం. ఇద్దరు కాబట్టి 2 అమ్ముల అంటే దీనికి ఎంత యాడ్ చేయాలా? ఎంత వస్తుంది? 41. ఏది తీసుకున్నా ఆన్సర్ వస్తుంది. సో మనకి యాడ్ చేస్తారో తీసేస్తారో అనేది కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఎంతమందిని యాడ్ చేయాలి? 2 ఉన్నారా, 3 ఉన్నారా? మొత్తం అడిగినప్పుడు వాళ్ళిద్దరిది అడిగినప్పుడు 2 ఉంటారు అనేది చూసుకున్నా. ఒకటే యాడ్ చేయకూడదు మీరు. రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 26 ఏమి ఇచ్చినాడంటే నిషి మరియు విన్నీల వయసుల యొక్క నిష్పత్తి 6:5 అంట. 6:5 అంటున్నాడు. 9 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క రేషియో అనేది 9:8 అంట. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఈ టైప్ ఆఫ్ డిఫరెన్స్. సో ఫస్ట్ ఎంత ఇచ్చినాడు? 6:5 ఇచ్చినాడు. డిఫరెన్స్ ఎంత? 1. తర్వాత 9:8. ఆడుగు డిఫరెన్స్ ఎంత అంటే ఇప్పుడు ఎంత పెరిగింది మనకి? 5 భాగాల నుంచి 6 భాగాల నుంచి 9 భాగాలకి ఎంత పెరిగింది? 3 పెరిగింది. సో 3కి ఎన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చిండేది? అంటే 3 భాగాలకి 9 పార్ట్లు. అంటే 1 భాగంకి ఎంత అవుతుంది? వాడు అడిగిండేది కూడా ఏది? డిఫరెన్సే కదా. మరి డిఫరెన్స్ కూడా మనకి ఎంత ఉండదు? 1 కదా ఉండేది. సో 1 భాగానికి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 3 సంవత్సరాలు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చినాడు? 27వది. సో తండ్రి వయసు అతని పెద్ద కొడుకు వయసుకి రెట్టింపు అంటున్నాడు. సో తండ్రి వయసు అనేది ఎట్లుంటుందంటే పెద్ద కొడుకు వయసు ఎవరైతే ఉంటున్నారో అంటే పెద్దోడు వాని వయసుకి ఎట్లా అంటే ఎన్ని రెట్లు అంట? రెట్టింపు అంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాంది అంటే కొడుకు వయసు 1 ఉంటే గిన తండ్రి వయసు ఎంత అవుతుంది? 2 అవుతుంది అంటున్నాడు. అంతే కదా. సో పెద్దవాడు ఏమంటే పెద్దవానికి వయసుకి 2 రెట్లు అంట తండ్రి వయసు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటంటే చిన్నోడు కూడా ఇచ్చింటాడు అని అర్థం. అట్లాంటప్పుడు చూసుకోండి, 10 సంవత్సరాల తర్వాత చిన్న కొడుకు వయసుకి 3 రెట్లు ఉంటుందంట. ఎప్పుడు? 10 సంవత్సరాల తర్వాత చిన్న కొడుకు వయసుకు ఉంటుందంట. ఎన్ని రెట్లు? 3 రెట్లు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అయితే ఆ ఇద్దరు కొడుకుల యొక్క వయసులు భేదం ఇచ్చేసినాడు. ఇక్కడ చూడండి మనకి మళ్ళీ రాసేసి ఇక్కడ 3:1 అని రాసి అన్న 10 సంవత్సరాల తర్వాత కాదనా అనకాసి చెప్పకూడదు. ఏంటికి చెప్పకూడదు చెప్పండి? ఇక్కడిది పెద్ద కొడుకుది, ఇక్కడ ఏమిది చిన్న. అంటే వీడు మాత్రమే కామన్ ఉన్నాడు, మిగతా కామన్ ఉన్నారు, వాళ్ళు లేరు వాళ్ళు. కానీ ఎప్పుడు అది 10 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. సో 10 సంవత్సరాల తర్వాత అంటే మనకి ఎట్లా మనకి ఇద్దరు వ్యక్తులు సమానంగా ఉంటేనే మనం చేయొచ్చు. లేదంటే ఇప్పుడు ఇట్లాంటి లెక్కలు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఎక్స్ అనుకొని చేయాల్సి వస్తుంది మళ్ళీ. ఎందుకంటే వీని ఒకటి అనుకుంటే వీనికి 15 సంవత్సరాలు డిఫరెన్స్ ఇచ్చినారు. అర్థమైందే? సో అట్లాంటప్పుడు మనకి ఇట్లాంటి క్వశ్చన్లు మనకి ఏదైతే మీకు ఏది ఇస్తున్నా ఈక్వేషన్తో వస్తాయని కష్టం అనుకున్నప్పుడు ఒక్కసారి ఆప్షన్స్ క్వశ్చన్ లాస్ట్కి ఏమి ఇచ్చినాడు ఒక్కసారి ఆప్షన్లో అయితే చూడాలి. చూడండి ఏమి ఇచ్చినాడు మన క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు అనేది. ఆ ఇద్దరు కొడుకుల వయసులో భేదం 15 సంవత్సరాలు అయితే తండ్రి వయసు ఎంత కనుక్కోవాలంటున్నాడు. రైట్. ఎవడు దాన్ని ఎవడు ఇచ్చినా కానీ కనుక్కోవచ్చు. సో తండ్రి వయసు ఎంత అన్నాడు. సో తండ్రి వయసు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ ఏముండదు? 50 ఉండదు. సో 50 అనుకుందాం. తండ్రి వయసు 50 ఉంటే గిన ప్రస్తుతం తండ్రి వయసు 50 ఉంటే గిన. సో తండ్రి వయసు 50 ఉంటే గిన పెద్ద కొడుకు వయసు ఎంత ఉంటుందిరా? ఎంత ఉండాలా? 25 ఉండాలా.
ఇప్పుడు చూడండి నెక్స్ట్ వాడు ఏమంటున్నాడు 10 సంవత్సరాల తర్వాత. అప్పుడు 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ నాయన వయసు ఎంత అవుతుంది? ప్రజెంట్ వాళ్ళ నాయన వయసు ఎంత? 50 సంవత్సరాలు. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్న వయసు ఎంత అవుతుంది? 60 సంవత్సరాలు. రైట్. సో ఇప్పుడు 60 సంవత్సరాలు వాళ్ళ నాయన వయసు వచ్చింది. కానీ యువతల పక్కన చూడండి చిన్న కొడుకు వయసుకి ఎట్లా ఉంటుందంట? 3 రెట్లు అంటున్నాడు. అంటే వీడు 60 సంవత్సరాలు అయితే తెగినా అప్పుడు వీడు ఎంత అవుతాడు? బై 3 కదా, 3 రెట్లు అంటే అప్పుడే 20 అవుతుంది. అంటే సింపుల్గా వీడు 20 ఉంటే వీడు 60 ఉంటుంది. ఎందుకంటే వీనికి ఎట్లా రెట్లు కదా, 3 రెట్లు కదా, కాబట్టి అర్థమైనా. సో అప్పుడు చిన్న కొడుకు వయసు ఎంత వచ్చింది మనకి? ఎంత వచ్చింది మనకి? ఎప్పుడు ఇది మరి ప్రజెంటేజ్ ఎంత అవుతుంది? 10. 20 సంవత్సరాల తర్వాత ఏజ్ 20 సంవత్సరాలు అయితే ఇంకా ప్రజెంటేజ్ ఎంత అవుతుంది? 10. మళ్ళీ పెద్ద వయసు ఎంత వచ్చింది మనకి? 25 సంవత్సరాలు వచ్చింది. చిన్న ఏజ్ ఎంత వచ్చింది? ఇప్పుడు 10 సంవత్సరాలు వచ్చింది. వీళ్ళిద్దరికి కంపారిజన్ డిఫరెన్స్ ఎంత ఉండాలా? ఉండదనే లేదా? ఉంటే ఇది ఆన్సర్ కరెక్ట్. ఇంకా 50 కరెక్ట్. లేకుంటే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాలి. ఇప్పుడు నేనేమంటే ఈ ఈక్వేషన్తో అవసరం లేదు కదా మనకి ఇప్పుడు, ఎందుకంటే కంపారిజన్ ఇచ్చాడు. సో కంపారిజన్ తీసుకుని ఈక్వేషన్తో సాల్వ్ చేసేదానికంటే నువ్వు మనకు ఆప్షన్స్ త్రూ చేసేసి ఇట్లా లెక్కలు ఈజీ వచ్చేస్తాయి అనమాట. అర్థమైనా? చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 28వ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు? 28 ఏమి ఇచ్చినాడు చెప్పండి రా. 28 ఇది కూడా ఆప్షన్ త్రూ చూద్దాం. ఒక వ్యక్తి యొక్క వయసు అతని 2 కొడుకుల వయసులో మొత్తానికి 2 కొడుకులు ఇచ్చేసినారు. ఓకేనా? సో 2 కొడుకుల వయసులో మొత్తానికి 3 రెట్లు ఉంటుందంట. రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 సన్నులు ఉన్నారనుకో, 2 ఉన్నారంట కొడుకులు చూసుకోండి. సో 2 సన్స్, 2 సన్నులు. ఇక్కడ వచ్చేసి ఫాదర్. సో ఈ ఫాదర్ యొక్క ఏజ్ ఎట్లుంటుందంటే 2 కొడుకుల యొక్క రేషియో ఎంతైతే ఉంటుందో దానికి ఎన్ని రెట్లు అంటారా? 3 రెట్లు అంటున్నాడు. ఒకవేళ 2 కొడుకుల యొక్క వయసు అనేది ఒక భాగం అనుకుంటే వీళ్ళది ఎంత అవుతుంది? 3 అవుతుంది. రైట్. ఇది బాగా ఈ జాగ్రత్తగా ఉండండి. ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి. 5 సంవత్సరాల తర్వాత అతని వయసు అతని 2 కొడుకుల వయసులో మొత్తానికి 2 రెట్లు అవుతుందంట. ఎప్పుడు? ఆఫ్టర్ 5 ఇయర్స్. ఆఫ్టర్ 5 ఇయర్స్ అతని యొక్క రేషియో ఎత్తైతే వాళ్ళ 2 సేమ్ మరిచినాడు. ఈ పర్సన్స్ మారకూడదు. ఇక్కడ ఏమైతే పర్సన్ ఇచ్చినాడో మనకి కిందది కూడా అదే పర్సన్సే ఉండాలి సేమ్. రైట్. సో వాళ్ళ 2 కొడుకుల యొక్క వయసుకి ఏమవుతుందంట? రెట్టింపు కదా ఇది. ఎప్పుడు? ఆఫ్టర్ 5 ఇయర్స్. ఆఫ్టర్ 5 ఇయర్స్. మరి ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్కి మనము లాస్ట్ మెథడ్ అప్లై చేయొచ్చే చేయకూడదా? ఏంటికి? అదే గ్యాప్ వాల్యూ మనం సమానం చేసిన తర్వాత చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు. ఎందుకు చేయకూడదు అనుకంటే ఇక్కడ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ అంటే ఈ భాగం ఈ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. సో పర్సన్స్ 2 ఉండాలి అన్నప్పుడు మనకి వచ్చిన రేషియో ఎన్ని సంవత్సరాల తర్వాత అంటున్నాడు? 5 ఇయర్స్ తర్వాత. అంటే వీడైతే ఒక పర్సనే, వీడు ఖచ్చితంగా వీడైతే 5ఏ. కానీ ఈ భాగం కూడా మనకి సేమ్ ఉంటుంది, 5 ఉంటుందా? ఎందుకు ఉండదు చెప్పండి. ఇక్కడ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 2 ఉన్నారు. 2 పర్సన్స్ ఉన్నప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అంటే 5 పెరుగుతుందా? మరి అప్పుడు నువ్వు యాడ్ తీసుకున్నావు. అప్పుడు నువ్వు ఓకే గ్యాప్ వాల్యూ ఈక్వల్ చేద్దామండి. అప్పుడు ఇక్కడ వచ్చేది డిఫరెన్స్, ఇక్కడ వచ్చే డిఫరెన్స్ సేమ్ ఉండాలా. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు ఒక 5 వస్తుంది, ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది? 10 వస్తుంది. మరి అట్లాంటప్పుడు మనకి ఆ మెథడ్ వర్కౌట్ అవుతుందా? సో ఎప్పుడైనా కానీ మనకి ఏం చేయాలి అంటే సో ఇంతకుముందు చెప్పిన మెథడ్ చూడండి అంటే ఎప్పుడు మినహాయింపు వస్తున్నది. సో రేషియో ఫాదర్కి సన్కి ఇచ్చింటే గిన సో ఇక్కడ మనకి 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయ్యింటుందో ఇక్కడ కూడా అంతే ఇంక్రీజ్ అవ్వాలా. మీరు ఏ లెక్కను చూసుకోండి, ఇప్పటివరకు చెప్పిండేది ఏం డిఫరెన్స్ ఉండదు. కానీ ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అవుతున్నది? ఇక్కడ 5 ఇయర్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడ 2 మెంబర్స్ ఇచ్చినాడు. అందుకోసమే ఎప్పుడైనా కానీ ఇలాంటి రేషియో దగ్గర 2 మెంబర్స్ కానీ 3 మెంబర్స్ కానీ ఎప్పుడైనా ఇచ్చినా కొంచెం అలర్ట్ ఉండాలి మీరు. ఎందుకంటే దీన్ని డైరెక్ట్ తీసుకుని వచ్చి అప్లై చేయకూడదు. అర్థమైనా? సో ఇట్లాంటప్పుడు మళ్ళీ అంటే ఇక్కడ ఒకటి ఇంక్రీజ్ అయ్యేసి ఇక్కడ వేరేది ఇంక్రీజ్ అయినప్పుడు ఏ మెథడ్ చేయాలంటే రేషియో మెథడ్ చేయాలి. సో మీకు ఎక్స్ అనే మెథడ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎక్స్ మెథడ్ చెప్తాను, ఒకసారి చూడండి. తర్వాత నీకు నార్మల్ ప్రొసీజర్ చెప్తాను. రైటా? సో చూడండి అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది 3x ఏజ్ ప్రజెంట్, ఇది వచ్చేసి ఎక్స్. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఇది 5 సంవత్సరాలు. అంటే 5 సంవత్సరాల తర్వాత అంటే 5 మాత్రమే కలుపుతాం దీనికి. అదే దీనికి ఎన్ని కలపాలా?
5 సంవత్సరాల తర్వాత దీనికి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎంత కలపాలా 10 కలపాలి. అట్లా కలిపితే వాళ్ళ రేషియో అనేది ఏమవుతుంది అంటే 2/1 అవుతుంది. ఇట్లా రాసే డైరెక్ట్ వస్తే ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఏమైతుంది అనుకోవచ్చు అంటే ఇది పంపిస్తే 1 × 3xl + 5 అంటే 3x + 5 ఈజ్ ఈక్వల్ టు 2 × x + 10. సో మనకి ఇక్కడ 3x + 5 ఈజ్ ఈక్వల్ టు 2 × x 2x 2 10 20. సో ఈ 3x 2 యువతలంకి వస్తే 3x నుంచి 2x పోతే ఎంత ఎక్సే కదా. సో డైరెక్ట్ x రాసుకోండి. సో x ఈజ్ ఈక్వల్ టు 5 పోతే 15 కదా. అంటే x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 15. ఎవరు ఏం కనుక్కోమనంటారు ఇప్పుడు వాడు? సో ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఇది చూడండి. ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఇదే కదా. సో 15 ముళ్ళ 45. లేదు ఇది తీసుకున్నా కూడా వస్తుంది. ఇది తీసుకుంటే కూడా మనకి ఎంత వస్తుంది చెప్పండి మనకి. సో 15 అంటే 30. ఇది 5 years బ్యాక్ కదా. 15 అంటే 30 అని కష్టం అంటే 35 అవుతాయి కదా. ఇప్పుడు అప్పుడు 25 అవుతుంది. మీరు కరెక్ట్ చెప్తారా నాకు? అయినా అతని యొక్క ప్రస్తుత వయసు ఎంత? 5 సంవత్సరాల తర్వాత అతని వయసు కొడుకుల వయసు మొత్తానికి 2 రెట్లు. రైట్. ఇప్పుడు మనకి సరేలే. సో 45 years వచ్చింది కదా మనకి. 45 years వచ్చిందే. ఒకవేళ ఇది తీసుకుంటే మనకి వస్తుంది. ఇది ఎప్పుడు అంటున్నాడు మనకి? ఇది ఆఫ్టర్ 5 years. మరి ఆఫ్టర్ 5 years అంటే క్వశ్చన్ డిసిజన్ 15 రెంట్ల ఎంత అవుతుంది 30. సో 30 ఇది ఎప్పుడు 5 సంవత్సరాల తర్వాత అంటున్నాడు అంటే మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అంటే ఏంటికి రాదు? ఈక్వల్ చేయలేదు. సో రేషియోస్ అనేది మనము ఈక్వల్ చేయలేదు అంటే అసలు ఆ మెథడే చేయలేదు. అందుకోసము వాడు ఏదైతే కనుక్కోమన్నాడో రైట్ అంటే ప్రజెంటేజ్ కనుక్కోమన్నాడా ఆ రేషియో మాత్రమే తీసుకుంటేనే నీకు ఆన్సర్ వస్తుంది. ఏది తీసుకుంటే అది తీసుకోవాలి రైటా. సో ఈ మెథడ్ చేస్తారా? లేదనుకంటే ఇది వద్దు అనుకంటే గిన చూడండి నార్మల్గా అంటే ఫస్ట్ ఏమి ఇస్తాడు అంటే 3:1 రైట్. నెక్స్ట్ ఇంకొక రేషియో ఏమవుతుంది అంటే 2:1. బట్ మనకి ఇక్కడ చూడండి ఈ దాంట్లో మనకి +5 years మాత్రమే యాడ్ అవుతాయి. బట్ మనకి ఇక్కడ ఎంత యాడ్ అవుతాయి? 10 years యాడ్ అవుతాయి. అర్థమైంది? అంటే ఇదే మెథడ్నే సింపుల్ చేసుకేసి చెప్పడం ఇది అంతే, పెద్ద తేడా ఏమి ఉండదు. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనము? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి సింపుల్గా అంతే. ఏం చేయాలా? క్రాస్ మల్టిప్లికేషన్. 2వ కాట్ల 2, 3వ కాట్ల 3 అంటే ఈ రెండవ డిఫరెన్స్ ఎంత? 1 part. అర్థమైనా? సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి 2 పదాల 20. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 5వ కాట్ల 5. సో డిఫరెన్స్ ఎంత అంటే ఒక పార్ట్కి ఎంత? 15 భాగాలు అయితే గిన. ఇప్పుడు ఎవరు కావాలి మనకి? 3 పార్ట్కి కదా ప్రజెంట్ ఇదే కదా కావాల్సింది వాళ్ళ 9. సో మనకి 3 భాగాలకి ఎంత? సో 15 ముళ్ళ 45 years. అర్థమైందే? ఇది వేరు కాదు, రెండు ఒకటే. కాకపోతే ఇది ఎక్స్ అనుకునేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతామన్నా అవతలంకి ఎక్స్ పంపేయాలి అవతలంకి వై పంపేయాలి అన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతామని అంటే సింపుల్ వాటి రేషియో ఏమి ఇచ్చాడు? 3:1. ఇక్కడ 2:1. కానీ అబ్జర్వ్ చేసేది మాత్రం ఇప్పుడు చూడండి. ఇక్కడ 5 సంవత్సరాలు పెరిగింది, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పెరిగింది? 10 సంవత్సరాలు పెరిగింది. అంటే ఇక్కడ ఎప్పుడైతే పెరిగింది అనకష్ట అన్నప్పుడు డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ పెరిగింది వేరు, ఇక్కడ పెరిగింది వేరు అన్నప్పుడు రేషియో మెథడ్ చేయాలని గుర్తుపెట్టుకున్నాను మీరు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లంలోనా. సో అలా ఎందుకు ఇంతకు ముందు లెక్కని కూడా లెక్క చేయొచ్చు కదా అంటే చేయకూడదు. బికాజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఆర్డర్ అనేది ఏముండదు. ఇక్కడ 5 పెరిగితే ఇక్కడ ఎంత పెరిగింది? సో అప్పుడు అంటే పెరిగింది ఇక్కడ ఒకటి డిఫరెంట్గా పెరిగినప్పుడు మనకి ఇంతకుముందు మెథడ్ వర్కౌట్ అవ్వదు. సరే డిఫరెంట్గా వేజెస్ అనేది ఇంక్రీజ్ అయింది అన్నప్పుడు మనం ఏ మెథడ్ వాడాలా? రేషియో మెథడ్ వాడాలా. అర్థమైనా అర్థం కాలేదా? రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 29 ఏమి ఇచ్చినారంటే పి మరియు క్యూల ప్రస్తుత వయసుల నిష్పత్తి ఇచ్చినాడు. పి మరియు క్యూ ఎంత ఇచ్చినాడు రా? రేషియో 5:7 అంటున్నాడు రైటా. ప్రజెంట్ రేషియోనా? ఓకే, ప్రజెంట్ రేషియో 5:7 అంటే పి మరియు క్యూల యొక్క ప్రజెంట్ రేషియో. అలాగే క్యూ యొక్క ప్రస్తుత వయసు, క్యూ అనేది ప్రజెంట్ ఏజ్ ఎంతైతే ఉండదునో ఆ ప్రజెంట్ ఏజ్ అనేది 6 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత పి యొక్క వయసు la మధ్య భేదం వచ్చేసి 2 సంవత్సరాలు అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది పి యొక్క ఏజ్ ప్రజెంట్ ఏజ్ మనం ఏమనుకుంటాడంటే 5x అనుకుంటా. ఇది ఏమవుతుంది అప్పుడు? వాడు డిఫరెన్స్ ఇచ్చినాడు కదా, ఏదానికి డిఫరెన్స్ ఇచ్చినాడు?
క్యూ యొక్క ప్రస్తుత వయసు. సో క్యూ యొక్క ప్రస్తుత వయసు ఎంత ఉన్నది 7x రైటా. అలాగే 6 సంవత్సరాల తర్వాత పీ వయసు ఇచ్చిండేది 6 సంవత్సరాల తర్వాత పీ వయసు అంటున్నాడు. సో ప్రజెంట్ వయసు పీ యొక్క వయసు ఎంత ఇచ్చినాడు మనకి, ఎంత అనుకున్నాం 5x. 6 సంవత్సరాల తర్వాత పీ వయసు ఎంత అవుతుంది, అది 5x ప్లస్ 6 అంతేనా. సో ఇప్పుడు ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎన్ని సంవత్సరాలు అంటున్నాడు, 2 సంవత్సరాలు అంటున్నాడు. అర్థమైనా. అయితే ఇప్పుడు చూడండి ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి 7x మైనస్ 5x మైనస్ r ఈజ్ ఈక్వల్ టు 2 అంతేనా. సో 5x 7x నుంచి 5x పోతేగిన రైట్ అవతలం పోతేగిన 8 2 ఒక అట్లా అంటే x ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. కాబట్టి వాళ్ళిద్దరు ప్రస్తుత వయసులో అడిగిండేది ఇద్దరు ప్రస్తుత వయసు. అప్పుడు చూడండి సో 5 4 20. సో బట్ 7 2 14 వచ్చింది ఆన్సరు. ఉన్నాయి లేదా ఆప్షన్స్లోనా, ఆప్షన్స్లోనే లేదా, కరెక్ట్ చేస్తారా మీరు. గ్యాప్ ఎంత ఇచ్చింది మనకి, కాదు చూపెట్టండి. ఇప్పుడు మనకి ఒకటి k ఈజ్వల్ ఎంత వచ్చింది మనకి, x ఈజ్వల్ 4 కదా వచ్చిండేది. సో మొత్తం అడిగిండేది మరి మొత్తం అంటే ఏమని మొత్తం ఎంత అవుతుంది ఇదా 34 ఆప్షన్స్లో ఉండదు లేదా ఏడా 28 అది ఆన్సర్ ఉండదు కదా. ఎంత ఆన్సర్ 48 ఆన్సర్ ఆప్షన్స్ ఉండదు లేదు 40 years ఉండదు కదా, ఉంటుంది. మరి మీకేం రాలేదు, ఆగండి రాయొద్దండి. రాసి నాకు తెలిసి మీరు రాసేకపోతారా, మరి నాకు చేసిన తప్పు ఏం తప్పు ఉండదు గమనించండి దాంట్లో. కరెక్టేనా, లేదు లేదు తప్పు ఉండదు దాంట్లో. తప్పు చేసినా తప్పును గమనించండి. క్యాలిక్యులేషన్స్ అంతా కరెక్ట్ ఉండదు, క్యాలిక్యులేషన్ గురించి మాట్లాడద్దండి. ఇప్పుడు చూడండి ఫస్ట్ పీకి క్యూకి రేషియో అయితే 5:7. అంటే ఇక్కడ పీ పెద్దోడు, సారీ పీ అనేది చిన్నోడు, క్యూ అనేవాడు పెద్దోడు, ఇది మనకు తెలుస్తున్నది. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ మాత్రం ఇక్కడ డిఫరెన్స్ ఎప్పుడు డిఫరెన్స్ ఇస్తున్నాడు ఇక్కడ రైట్. ఇప్పుడు 7 అంటే క్యూ యొక్క ప్రస్తుత ఏజ్ అంట 6 సంవత్సరాల తర్వాత ఎవరేజ్ పీ ఏజ్ అంటున్నాడు. మరి 6 సంవత్సరాలు అయిన తర్వాత పీ అనేవాడు క్యూ కంటే పెద్ద కూడా ఉండొచ్చు కదా. అర్థమవుతుంది నేను చెప్పేది. ఇక్కడ జాగ్రత్త చూస్తున్నాను. మీకు కావాలంటే ఆప్షన్స్లోన కెనాట్ బి డిటర్మైన్డ్ ఉండదంటే అడిచినట్టే లేదు, కెనాట్ బి డిటర్మైన్డ్ అది ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇప్పుడు మీకు డౌట్ ఏం రావాలనుకోండి, ఓకే ప్రజెంట్ ఏజ్ ఇప్పుడైతే వీడంటే పెద్ద వీడైతే చిన్న మనకి ప్రజెంట్ ఏజ్ ప్రకారం, ఎందుకంటే 5:7 ఇచ్చాడు కాబట్టి వీడు 7 భాగాలు ఉంటాడు, వీడు 5 భాగాలు ఉంటాడు. కానీ నెక్స్ట్ డిఫరెన్స్ ఇచ్చింది 2 భాగాలు. ఎప్పుడు ఇచ్చిన డిఫరెన్స్ క్యూ అయితే ప్రస్తుతం ఏజ్ అయితే దానికి 6 సంవత్సరాల తర్వాత అంటే 6 సంవత్సరాల తర్వాత వీనికంటే చిన్న ఉంటాడని మనం ఎట్లా చెప్తాం, పెద్ద కూడా ఉండొచ్చు. అంటే దీన్ని ఇట్లా ఎందుకు రాయాలా, అప్పుడు ఇట్లా కూడా రాయచ్చే లేదా 5x + 6 - 7x అని క్వశ్చన్ కూడా రాయచ్చే లేదా, ఈజ్ ఈక్వల్ టు 2 అని రాయచ్చే లేదా, ఇట్లా కానీ రాయలే లేదా. సో ఇట్లా కానీ రాసి అప్పుడు ఏమవుతుంది 5x తీసేసి ఎంత అవుతుంది -2x, ఈ +6 అవతలం పోతే ఏమవుతుంది -6, ఆల్రెడీ ఇక్కడ +2 ఉండదు కాబట్టి -2x ఈజ్ ఈక్వల్ టు -4x అంతే కదా. సారీ ఇక్కడ 2 ఉంటుంది కదా, 2 ఒక అట్లా 2 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 2 అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 కూడా వచ్చిందా లేదా. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది. మరి ఇప్పుడు ఇది తీసుకున్నా ఇది తీసుకున్నా కూడా ఆప్షన్స్ ఇంకోటి ఉంటుంది మరి అంతే కదా. ఇప్పుడు చూడండి ఇప్పుడు 5 + 7 ఎంత 12 రేట్ల ఆప్షన్లో ఉండదా, లేకుంటే మనం ఏం చేయలేం అప్పుడు. అంటే కానీ 2 అయితే వస్తాయి. ఇప్పుడు ఒకటి ఇట్లా అనుకొని చేసేవాడు ఇట్లా వచ్చింది అనుకో చెప్పలేం కదా ఖచ్చితంగా. వీడు ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత వీడు పెద్ద అయ్యిండొచ్చు కదా, వాడు ఇంకా అదే ఏజ్ 6 సంవత్సరాల తర్వాత వీడు పెద్ద అయ్యిండొచ్చు, చెప్పలేం. వాడు వీనికంటే చిన్న ఉంటాడని క్వశ్చన్ ఎట్లా చెప్తావు. సో అందుకోసమే ఆప్షన్స్లో ఎప్పుడైనా కెనాట్ బి డిటర్మైన్డ్ ఇచ్చినాడంటే మనకి ఇక్కడ ఏమైనా 2 సందర్భాలు వస్తాయా అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ఏం చేయాలా
రెండు సందర్భాలు ఏమైనా సో మళ్ళీ రెండు సందర్భాలు వచ్చినాయి ఇక్కడ. సో రెండు సందర్భాలు వచ్చినప్పుడు ఏ సందర్భం తీసుకుని ఆన్సర్ చేయాలి నాకు చెప్పలేము కదా, కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్. అర్థమైనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 30 ఏమి ఇచ్చాడు చూడండి. 10 సంవత్సరాల తర్వాత తండ్రి కొడుకుల యొక్క నిష్పత్తి 5:3. 10 సంవత్సరాల క్రితము ఆ నిష్పత్తి 3:1 అయితే కొడుకు తండ్రి యొక్క ప్రస్తుత వయసు యొక్క నిష్పత్తి ఇచ్చినాడు. సో ఆఫ్టర్ 10 years, 10 సంవత్సరాల తర్వాత అంటున్నాడు కాబట్టి ఆఫ్టర్ 10 years ఎంత ఇచ్చినట్టు రేషియో 5:3 అంటున్నాడు. 10 years బ్యాక్ ఎంత అంటున్నాడు రా? 3:1. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు ఇక్కడ కూడా. ఒకటి ఏం భయం లేదు మనకి. ఎంత ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉన్నది ఇడ 2. సో ఈ 2 భాగాలకి ఏం చేసుకున్నా అంతే కదా. సో 2 ఒకట్లా 2 × 10 = 20. అప్పుడు వాడు ఏం కనుక్కోమంటున్నాడు? ప్రజెంటేజెస్ ఆఫ్ సన్ అండ్ కొడుకు మరియు తండ్రి యొక్క ప్రస్తుత వయసుల యొక్క నిష్పత్తి. కొడుకు తండ్రికి ప్రస్తుత వయసులు కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి ఇది ఏది తీసుకున్నా వస్తుంది. ఏది తీసుకుందామండి? తీసుకుంటారా చెప్పండి. పైన తీసుకుంటారా? 5 పదాల 50. ఇక్కడ 3 పదాల. ఇది ఎప్పుడు ఆఫ్టర్ 10 years. సో ప్రజెంట్ కావాలంటే దీంట్లో నుంచి ఏం చేసేయాలా? ఇది 20 వస్తుంది, ఇది వచ్చేసి 40 వస్తుంది. కానీ వాడు అడిగిండేది ఏమి? కొడుకి తండ్రికి అడిగిండేది రేషియో. కాబట్టి మనం ఏం చేయాలి? మీరు రివర్స్ రాయాలా అంతే. సో 0 0 క్యాన్సిల్. 2 ఒకట్లా 2. సో మనకి 1:2 రైటా. సో అటు చూడండి లాస్ట్కి మాత్రం రివర్స్ అడిగినాడు క్వశ్చన్. ఎవరికి రేషియో అడిగినాడు? కొడుకుకి తండ్రికి అడిగినాడు. చూడండి క్వశ్చన్ నెంబర్ 32 ఏమి ఇచ్చినాడు చూడండి రా. ఏ మరియు బి యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? 5:3. సో క్వశ్చన్ నెంబర్ 32 ఏబి యొక్క రేషన్ ఏమి ఇచ్చినాడంటే 5:3 అంట. రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు? 9 సంవత్సరాల క్రితం వారి యొక్క వయసులు ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు రా? 23:12. సో 9 years బ్యాక్. సో 9 years బ్యాక్ వాళ్ళ యొక్క రేషన్ ఏమి ఇచ్చినాడు? 9 ఎంతరా? 23. సో 23:12 అంట. రైట్. ఇప్పుడు చెప్పండి మనకి ఏజ్ గ్యాప్ ఎప్పుడైనా ఎట్లుండాలా? ఇక్కడ 2 ఉండాలి. ఇక్కడ మాత్రం ఎంత ఉండదు? సో మనకి ఈక్వల్ లేదు కదా. సో దీన్ని ఏమిడితో నీట్ చేస్తారు? చెప్పండి. 11 అయితేలా 55. 11 ముళ్ళ 33. 23 రెంట్ల 40. తర్వాత రైటా. సో మనకి ఇది అవసరం లేదు, చూడకూడదు మీరు. సో ఇప్పుడు చూడండి తగ్గుతుంది. ఎందుకంటే క్రితంకే కదా పోయిండేది వాడు. సో ప్రస్తుతం నుంచి క్రితం పోయినాడు. ఎన్ని భాగాలు వచ్చినాయి? ఇక్కడ కూడా 9 వచ్చాయి. అంటే ఒక భాగమే కదా, ఒక భాగం. వాడికి కనుక్కుంటే ఇదేం కనుక్కోమనండి? ప్రస్తుతం నుండి 10 సంవత్సరాలు. ప్రస్తుతం అంటే ఇవే ఏజ్లు. ప్రస్తుతము 55, 33 ఇవే వస్తాయి. ఎందుకంటే చూడండి మనకి గ్యాప్ 9 ఇచ్చినాడు. సో 9 భాగాలకి 9 years ఇచ్చినాడు. అంటే 9 ఒక భాగానికి 1 కదా వచ్చేది అప్పుడు. సో మళ్ళీ ఇది 50 అవుతుంది, ఇది కూడా 33 అవుతుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత? కాబట్టి 15 కలిపితే అయిపోయా. రేషియో కనుక్కోమనండి. రేషియో కనుక్కోమంటే ఏమవుతుంది? 2 3 6 2 5 10 2 2 4 2 4 8. ఇంకేదైనా పోతుందే? ఉన్నది ఆప్షన్స్ అంతే. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నోది? 33 ఏమి ఇచ్చినాడు? ప్రస్తుతం నుండి 5 సంవత్సరాల తర్వాత రామ్ మరియు రహీంల వయసుల నిష్పత్తి 11:10 అంట. 4 సంవత్సరాల ముందు అంటే క్రితమాని. సో 4 సంవత్సరాల క్రితము వారి యొక్క వయసు నిష్పత్తి 8:7 అంటే. ఇక్కడ చూడండి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఇచ్చినట్టు రా? ఒకటే కదా ఉండేది. మరి ఎంత పెరిగిండేది? 11 ఉండేది ఎంత అయింది? అది 3 పెరిగింది. 8 ఉండేది 11 అయింది. అంటే ఎంత పెరిగినట్ల? 3 పెరిగినట్ల. సో 3 భాగాలకి ఎంత అవుతుంది చెప్పండి? 5 + 4 ఎంత అవుతుంది? 9. అంటే 3 భాగాలకి 9. సో 1 పార్ట్కి ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఏం కనుక్కోమంటున్నాడు? వారి ప్రస్తుత వయసులో ఎంత కనుక్కోమంటున్నాడు. సో నువ్వు ఏం తీసుకుంటావు? 5 సంవత్సరాల తర్వాత దాన్ని తీసుకో, 4 సంవత్సరాల క్రితం తీసుకున్నా కూడా వచ్చేస్తుంది. చెప్పండి 5 సంవత్సరాల తర్వాత ఒకవేళ 11 భాగాలు అనుకోండి,
11 భాగాలు. సో మనకి ఎంత వచ్చేది ఒక పాటకు 3 భాగాలు. సో 11 ముల 33. ఇది ఎప్పుడు 33 అనేది ఏజ్ 5 సంవత్సరాల తర్వాత. సో ఈ 5 సంవత్సరాలకు వెనుక రావాలంటే 5 తీసేసేయాలా, ఎంత అవుతుంది 28. ఒకటి 28, ఇంకోటి ఎంత ఇచ్చినాడు 10 ఇచ్చినాడు. సో 10 ముల 30. మరి ఇది కూడా 5 సంవత్సరాలు వెనుక రావాలంటే ఎంత అవుతుంది అంతే. ఆన్సర్ ఆప్షన్ చూడండి కనిపిస్తున్నది లేదు మీకు, రేషియో కూడా ఇచ్చినాడు చూడండి 28:25. సో చేయకూడదు మనకి, పెన్ను పెట్టి చేయొద్దండి ఇట్లాంటి లెక్కలు. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, 16 సంవత్సరాల క్రితం మా తాతగారి వయసు నా వయసుకు 9 రెట్లు అంటున్నాడు. రైటా? సో నా వయసుకి 9 రెట్లు అనుకుంటే 9:1 అంతేనే లేదా? నెక్స్ట్ ఏమంటున్నాడు, 8 సంవత్సరాల తర్వాత ఏమంటున్నాడు, నా వయసుకు 3 రెట్లు అవుతుంది అంటున్నాడు. 8 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంట, వాళ్ళ వయసుకు 3 రెట్లు అవుతుందంట. 16 సంవత్సరాల క్రితం నా వయసుకి వాళ్ళ తాత వయసు అనేది ఆ పిల్లోని వయసుకి 9 రెట్లు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత, అప్పుడు ఏమంటున్నాడు నా వయసుకి 3 రెట్లు అంటున్నాడు. అంటే ఇక్కడ 16 సంవత్సరాల క్రితము 8 సంవత్సరాలు తర్వాత. సో మొత్తం అయితే 16 + 8 ఎంత, అది గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. అంటే టోటల్ గ్యాప్ 24 ఉన్నది. బట్ మనకి ఇక్కడ ఏజ్ గ్యాప్ ఎంత ఉన్నది, ఏజ్ గ్యాప్ ఎంత ఉన్నది, 8 ఉన్నది. ఇక్కడ ఏజ్ గ్యాప్ ఎంత ఉన్నది 2. మరి ఇది ఈక్వల్ ఉండదనే చేయాలంటే దీన్ని ఏముతుంది చేయాలా, చేయండి ఏమొస్తుంది పైన 9:1 అట్లే ఉంటుంది. సో 4 ముళ్ళ 4 అట్లా మనకి ఇది అనవసరం. సో మనకి ఎంత పెరిగింది ఇక్కడ, ఎంత పెరిగింది 3. సో 3 భాగాలకి ఎంత ఇచ్చినాడు మనకి 24 అంతే కదా. 16 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల తర్వాత. సో 16 + 8 ఎంత 24. సో 3 అట్లా 3 24. సో 1 part 8 parts, ఒక భాగం తీసుకొచ్చి 8 parts. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు వాడు, అయితే మా తాతగారి యొక్క వయసు ఎంత అంతేనే. 8 సంవత్సరాల క్రితం నా వయసు మరియు మా తాతగారి వయసు యొక్క నిష్పత్తి ఎంత, 8 సంవత్సరాల క్రితము. సో 8 సంవత్సరాల క్రితం అంటే మనం ఏం తీసుకున్నాం ఇప్పుడు, ఇది 16 సంవత్సరాల క్రితం, ఇది వచ్చేసి 8 సంవత్సరాల తర్వాత అంతే కదా. ఇది 16 సంవత్సరాల క్రితము, ఇది 8 సంవత్సరాలు తర్వాత. సో మనం ఇది తీసుకుంటే బెటర్ కదా. 16 సంవత్సరాల క్రితంని ఒక 8 యాడ్ చేసి 8 సంవత్సరాల క్రితానికి పోతాం. సో చెప్పండి 9 భాగాల కింద 9 ఎంబలా 72. ఇంకోటి 9 నెక్స్ట్ 1 8. ఇది ఎప్పుడు, ఇది 16 సంవత్సరాల క్రితము. సో ప్రజెంట్ 8 సంవత్సరాల క్రితం అడిగినాడు కాబట్టి ఇంకొక 8 కలిపితే సరిపోతుంది లేదా. సో 8 కలిపితే ఎంత అవుతుంది దీనికి 80, దీనికి 8 కలిపితే ఎంత అవుతుంది 16. ఈ రెండోటికి రేషియో కావాలంటే 16 ఒకట్లా అంటే, కాకపోతే వింది 100 వాళ్ళ తాత అన్నాడు కాబట్టి 1:5 చూసుకోండి. 5:1 కాదు, ఏమని చెప్పాలి ఆన్సర్ మీరు 1:5 అని చెప్పాలా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు, ఎన్నోది 35. చూడండి 16 సంవత్సరాల క్రితం ఆమె తాతగారి వయసు తాన్య వయసుకి 8 రెట్లు అంటున్నాడు. సో సేమ్ మళ్ళా ఇది తాన్య ఇచ్చినాడు 8 రెట్లు అంటున్నాడు. సో 1:8 అంతే కదా, 8 రెట్లు అంటున్నాడు. అలాగే 8 సంవత్సరాల తర్వాత సేమ్ ఇచ్చినాడు కదా, మళ్ళీ 8 సంవత్సరాలనే ఇచ్చినాడు. ఆ అమ్మాయి వయసుకు 3 రెట్లు ఉంటుంది అంట. ఏమవుతుంది అప్పుడు 1:3. మనకి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉన్నది 7. ఇక్కడ ఎంత ఉన్నది సేమ్ ఉండదునే. సో దీన్ని ఏమిడుతున్నట్టు చేయాలా, దీన్ని ఏమిడుతున్నట్టు చేయాలా 7th చేయండి. 2 ఎంబల 2 ఒకట్ల 7 ముళ్ళ 7 ఒకట్ల. సో మనకి ఇది అవసరమా, అవసరం లేదు. సో మనకి ఇక్కడ ఎంత పెరిగింది 5. సో 5కి ఎంత ఇచ్చినాడు మనకి, ఎన్ని ఇచ్చినాడు 8 సంవత్సరాల తర్వాత 8 సంవత్సరాల క్రితం అని ఇచ్చినాడు కదా. మీకు అది చెప్పండి 16 సంవత్సరాల తర్వాత క్రితము తర్వాత 8 సంవత్సరాలు తర్వాత అంటే మొత్తం ఎంత అవుతుంది 24. అదే ఇచ్చాడు కదా 5 భాగాలకి 24. అప్పుడు 1 పార్ట్కి ఎంత అవుతుంది. సో 24/5 రాసుకున్నట్టు ఇస్తారా. సో 24/5 చెప్పండి 5 4 20 పాయింట్ పెట్టుకుంటే 5 ఎంబల 40 అంటే 4.8 ఒకటి 4.8 1 పాయింట్ 4.8. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమంటున్నాడు, అయితే 8 సంవత్సరాల క్రితం తాన్య మరియు ఆమె తాతగారి ఒక వయసుల నిష్పత్తి ఎంత అనుకోండి. 8 సంవత్సరాల క్రితం ఇది ఎప్పుడు, ఇది 16 సంవత్సరాల క్రితమే కదా. లేదనుకోండి మీరు ఇది తీసుకున్న వస్తుంది, ఇది తీసుకున్న వస్తుంది, ఏమైనా చేయొచ్చు. బట్ ఏం తీసుకుంటారు అనేది గుర్తుపెట్టుకున్నాండి. సో ఇది 16 సంవత్సరాల క్రితం అంటే 16 ఇంటూ ఏం చేయాలా 4.8. ఇక్కడ కూడా ఏముండదు చెప్పండి 4.8 × 2 చేయండి ఏమవుతుంది 16 ఎంబల 48 అంటే 4 మీద ఉంటుంది. 16 4 64 64 ఒక 4 68 రైట్. సో మనకి 2 ఎంబల 16 2 4 8 తోటి
9. ఇది ఎప్పుడు ఇది 16 సంవత్సరాల క్రితం కదా, వాడు 8 సంవత్సరాల క్రితమే కదా అడిగిండేది. అంటే దీనికి ఎంత యాడ్ చేయాలా? +8 యాడ్ చేయాలి. +8 యాడ్ చేయాలా లేదా? ఎక్కడంటే ఎక్కడ యాడ్ చేయకూడదు, మీకు ఇష్టం వచ్చినట్లా చూస్తున్నాడు. పాయింట్ 8 2 16 ఎంత అవుతుంది? ఇక్కడ 8 యాడ్ చేస్తే ఏమవుతుంది? 17.6. కాబట్టి ఇక్కడ పాయింట్ ఇక్కడ కూడా వస్తుంది. కాబట్టి పాయింటింగ్ రెండోకి రేషియో కాబట్టి అడిగింది, తీసేసి ఇస్తే అయిపోతుంది డైరెక్ట్గా, రైటా? సో మన కోట్లు కొట్టండి, ఏమిటి ఎక్కడ పోతుంది? 6తో పోతుందా చెప్పండి? 4తోనా చెప్పండి? ఏమిటితో అవుతుందంటే చెప్పి 7తో పోతే 4 1 4, 4 9 36, 4 2 8, 4 4 16, 4 4 16. సో 11తో పోతుంది ఏమన్నా పోదా? సో చెప్పండి 4 1 4 1 4 4 16, 4 8 32. సో మనకి 48:11 ఎక్కడ కనపడుతున్నది? 11:48. ఇక్కడ తప్పు ఉందా లేదా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు చేయండి. ఇక 36ది ఏం చెప్తున్నాడు? బి ఇచ్చినట్రా 11:53 అని ఇచ్చినాడు. క్వశ్చన్ క్లారిటీ చదవండి, ఏమి ఇచ్చినాడు? రైట్, ఇదే కరెక్ట్ ఆన్సర్ అండి. చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ ఎంత? 36. వీళ్ళు ఏమో వేరే రకంగా చేసినారు అక్కడ. 36ఆ? ఇప్పుడు ఎన్నో చేసింది మనము? 35ఆ? రాసుకోలేదా? అదేమంటారు, చెప్పాలి కదా. రైట్, చూడండి మనకి ఏమి ఇచ్చినాడురా క్వశ్చన్ నెంబర్ 36 అనేది. సో ఏ మరియు బి యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి ఇచ్చినాడు. ఏ మరియు బి ఇచ్చినాడు. ఏ మరియు బి ఎంత ఇచ్చినాడురా? 5:3నా? సో 5:3 ఏబి యొక్క రేషియో, రైటా? అయితే చూడండి, 4 సంవత్సరాల క్రితము ఏ యొక్క వయసు, 4 సంవత్సరాల తర్వాత బి యొక్క వయసుల నిష్పత్తి 1:1 అవుతుంది అంటున్నాడు. అంటే మనకి ఇంతకు ముందు ఇస్తే ఏమవుతుండే? రెండు కలిపి 4 సంవత్సరాల క్రితం ఇస్తే 2 4 సంవత్సరాల క్రితమే ఇస్తుండే, లేదంటే 5 సంవత్సరాల తర్వాత అంటే 2 5 సంవత్సరాల తర్వాత ఇస్తుండే. బట్ ఇప్పుడు ఏమంటున్నాడు? ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, అంటే మనకి రేషియో మెథడ్ చేయాలని అర్థం. సో సింపుల్గా అంటే ఇది 5x అనుకోవాలి మినిమం, తర్వాత ఇది వచ్చేసి 3x అనుకోవాలి. ఈ తర్వాత చూడండి, ఏ అనేది 4 సంవత్సరాల క్రితం అని చెప్పిండేది. సో 4 సంవత్సరాల క్రితం ఏ యొక్క వయసు, అంటే 4 సంవత్సరాల క్రితం ఏ యొక్క వయసు, 4 సంవత్సరాల తర్వాత బి యొక్క వయసు అన్నాడు కాబట్టి +4. అప్పుడు ఏమవుతుంది అంటే 2 1:1 అవుతుంది. అంటే సింపుల్గా ఏమైతే 5x - 4 = 3x + 4 అని. సో ఇక్కడ 3x 5 నుంచి 3 పోతే ఎంత? 2x -4 అవుతాం, +4 అవుతాయి కాబట్టి 4 + 4 8. సో 2 1 అంటే x = మనకి ఏమైంది? సో 4 వచ్చింది. సో అంటే x = 4 వచ్చింది కాబట్టి ఫస్ట్ 5 4 20, 3 4. కానీ వాడు క్వశ్చన్ ఏమంటున్నాడు చూద్దాం, అది మనకు అది ఇంపార్టెంట్ కదా. క్వశ్చన్ ఏమడిగినట్రా? అయితే 4 సంవత్సరాల తర్వాత ఏ యొక్క వయసు, 4 సంవత్సరాల తర్వాత ఏ యొక్క వయసు, ప్రజెంట్ వయసు ఎంత వచ్చింది మనకి? 20. 4 సంవత్సరాల తర్వాత అంటే ఎంత అవుతుంది? తర్వాత వాడేమంటున్నాడు నెక్స్ట్? 4 సంవత్సరాల తర్వాత బి యొక్క వయసు, అదే చెప్పిండి అది. సో ఏ అనేది 4 సంవత్సరాల తర్వాత కదా. ఓకే, క్రితం అంటే దీన్ని 4 తీసేయాలి. ఎంత అవుతుంది? 12 నుంచి 4 తెగిన ఈ రెండింటికి రేషియో కదా కనుక్కోమనండి. ఇది చెప్పండి ఏమవుతుంది? 4 2 8 డైరెక్ట్ ఏమిటితో కొడతారు? 8 1 8 8 3 24. అంటే మనకి ఏమొచ్చింది? 3:1, రైట్. సో మనకి ఇట్లా చేయొచ్చు ఈ ప్రొసీజర్ ప్రకారం. లేదు నన్ను మామూలు రేషియో మెథడ్ చేసినట్టు ఏమవుతుంది? సో 5:3 రేషియో ఇచ్చినాడు, తర్వాత 1:1 అవుతుంది అంట. ఎప్పుడు ఎవరిది పెంచినారు చెప్పండి? ఏది 4 సంవత్సరాల క్రితమే ఇచ్చింది ఇది ఫస్ట్ది. ఏ 4 సంవత్సరాల క్రితం ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ ఉంది కదా, ఏ 4 సంవత్సరాల క్రితం, బి అనేది 4 సంవత్సరాలు తర్వాత. సో మీకు ఏం చేయాలని చెప్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 3 1 3, 5 1 5. సో మనకి డిఫరెన్స్ ఎన్ని ఉన్నాయి? 2 పార్ట్స్. ఇక్కడ చూడండి 4 1 4, ఇక్కడ 4 1 కూడా. సో ఒక ప్లస్ ఒక మైనస్ వస్తే మాత్రం ఏం చేయాలా? కూడాలా. 2 ప్లస్ వస్తే తీసేయాలని చెప్పినాను, గుర్తున్నదినే. 2 మైనస్ వచ్చినా కూడా తీసేయాల్సి వస్తుంది, కానీ ఒక ప్లస్ ఒక మైనస్ వస్తే మాత్రము కూడాలా. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది 4 1 4, 4 1 4 అంటే ఎంత అవుతుంది? 8. అంటే 2 పార్ట్స్కి ఎంత? 8. అంటే 2 1 అంటే 1 పార్ట్కి ఎంత వచ్చేసి 4. మీకు వచ్చింది కదా, x = 4 వచ్చేసిందే. x = 4 అంటే ఇక్కడ 1 పార్ట్ 4 అని అర్థం. సో మీరు న్యాయసి సేమ్ 5 4 20, 3 4 12. దీన్ని 4 సంవత్సరాల తర్వాత 24, 4 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి -4 వేసి ఇదే ఈ ప్రొసీజర్ సేమ్. బట్ ఈ వాల్యూ కనుక్కునేది మాత్రం ఈ ప్రొసీజర్ చేసి మీరు. సో రేషియో మెథడ్ ఎప్పుడు చేయాల?
నార్మల్గా ఈక్వల్ చేసుకునేది ఎప్పుడు తెలుసు చూడండి, ఒకటి పెరిగింది ఒకటి తగ్గింది అన్నప్పుడు మనకి ఈక్వాలిటీ చేసుకునే రాదు. సో మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాల. నేను ఇంకొక మెథడ్ చేసే క్వశ్చన్కి ఈ మెథడ్ చేసేదానికి డిఫరెన్స్ ఏముండదు అబ్జర్వ్ చేసుకోండి బాగా. రైట్, క్వశ్చన్ నెంబర్ 37 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. ఒక వ్యక్తి మరియు అతని భార్యల యొక్క నిష్పత్తి ఇచ్చినాడు. రైట్, ఒక మెన్ ఒక ఉమెన్, రైట్, మెన్ అండ్ వైఫ్ అని రాస్తున్నాడు, లేకపోతే మెన్ అండ్ వైఫ్ రేషియో ఏమి ఇచ్చినాడు రా, మెన్ అండ్ వైఫ్ అయినా ఇచ్చినది. ఒక వ్యక్తి మరియు అతని భార్య కాబట్టి 4:3 అంటున్నాడు, 4:3 అంటున్నాడు. అయితే ఆఫ్టర్ 4 years, 4 సంవత్సరాల తర్వాత, ఎన్ని ఇయర్స్, ఆఫ్టర్ 4 years, 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏ రేషన్ ఏమవుతుందంటారా 9:, రైటా. సో ఒక వ్యక్తి మరియు అతని భార్య వాళ్ళ యొక్క ప్రస్తుత వయసు నిష్పత్తి 4:3 ఇచ్చినట్ల. 4 years తర్వాత ఏమవుతుందంటే రేషియో 9:7. ఇప్పుడు మీరు ఇట్లా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కన్నా వాళ్ళ యొక్క ప్రస్తుత వయసులు అనేది వచ్చేస్తాయి. అర్థమైనా లేదా. సో మీరు ఇక్కడికి వేచి ఇక్కడ ఇది చూసుకుంటే వీటి నుంచి ప్రస్తుత వయసులో కనుక్కోవచ్చు. కానీ క్వశ్చన్ ప్రస్తుత వయసుల గురించి అడిగింది లేదు. రైట్, ఎప్పుడు పెళ్ళి అయింది అనుకేసి, ఎన్ని సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది అనుకేసి అడిగింటాడు. అంటే ప్రస్తుతంగా ఇప్పుడు వీడు 4:3 అంటే దీనికి క్రితంకే కదా పోల్సింది, ఎన్ని సంవత్సరాల బ్యాకే కదా మనం పోవాలా. అప్పుడు రేషియో ఇచ్చినాడు, ఏమి ఇచ్చినాడు మనకి, రేషియో ఏమి ఇచ్చినాడు, అది ఇంకొకటి 5:3. చూడండి ఏమి ఇచ్చినాడు మనకి 5:3. సో ఇక్కడ 5:3 ఇచ్చినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కింద ఇది పెళ్ళి అయినప్పుడు, తర్వాత 4 సంవత్సరాల తర్వాత, ఇది వచ్చేసి ఎప్పుడు ప్రస్తుతము. ఎప్పుడైనా కానీ ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడైనా మారుతుందా, ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడైనా మారదు. సో మీకు ఒకేసారి 3 ఎట్లా కనుక్కునేలా మీకు ఇబ్బంది అనిపించినప్పుడు ఫస్ట్ ఈ 2 కనుక్కునండి. తర్వాత దీంతో ఏదో ఒకటి తీసుకొని చేయండి, దీన్ని తీసుకో, ఇది ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత కూడా ప్రజెంట్ ఏజ్కి ఇది తీసుకొని చేయండి. క్రితంకి వెళ్ళిపోతారు కదా మీరు, చేసాక రాదు అట్లా. సర్లే మీకోసం తిడుతాను, అయితే ఇట్లే చేయండి. చెప్పండి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఇచ్చినాడు, ఫస్ట్ వాళ్ళు ఏజ్ అని కనుక్కున్నాడు, ఎంత ఇచ్చినాడు, ఒకటి ఇక్కడ ఎంత ఇచ్చినాడు. సో దీన్ని ఏమిడితే ఏంటి చేయాలా, 2 నాళ్ళ 2 3. సో ఇది 9:. సో మనకి ఇది అవసరమా, మరి దానికి అడుగు వేరు మీరు, అందుకని కొట్టేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి డిఫరెన్స్ ఎంత ఇచ్చినాడు, సేమ్ ఉండదు లేదా. సో ఎన్ని భాగాలు పెరిగింది, సో ఆ 1 పార్ట్కి ఎంత అంటున్నాడు, అంతే కదా. అప్పుడు వాళ్ళు ప్రస్తుత వయసులో వస్తాయి లేదా. సో ఈ ప్రస్తుత వయసు ఏమిటి, 8 నెలల 32. ఇది వచ్చేసి 6 నెలల 24. ఇది ప్రజెంట్ ఏజెస్ వచ్చేసినాయి మనకి, కానీ ప్రజెంట్ ఏజెస్ గురించి కాదు మాట్లాడేది. సో ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చినాడు అనుకుంటే ప్రజెంట్ యొక్క రేషియో ఏమి ఇచ్చాడు అనుకుందాం. మనకి ఏమి ఇచ్చినాడు, ప్రజెంట్ ఏజెస్ 8:6 అనేది వచ్చింది, రైట్. కానీ వాళ్ళు ఏం అడుగుతున్నాడు, వాడు రేషియో ఇప్పుడు చెప్పండి 8:6 కదా వాళ్ళ రేషియో. వాళ్ళు ఎంత ఇచ్చినట్టు రా, మనకి రేషియో ఈక్వల్ ఉన్నాయా, ఈక్వల్ ఉన్నాయా లేవు, లేకున్నప్పుడు చేయండి. ఎంత ఉన్నది డిఫరెన్స్, ఇక్కడ ఎంత ఉన్నది, మరి ఈక్వల్ ఉండదు, మరి లేదంటారే. ఇప్పుడు ఎంత వచ్చింది వీళ్ళకి, 6 భాగాలకి ఎంత వచ్చింది, సో 6 ఒక అట్లా 6 4 24, అంతే కదా. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉన్నది, ఇక్కడ 3 నెలల, అంటే ఎన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు పెళ్ళి అయినట్లా. ఒక లేదు ఇచ్చిపెట్టి గ్యాప్ ఎందుకు లేనా, నన్ను ఈ 3కే కనుక్కుంటాను డైరెక్ట్, అంటే 3కే కనుక్కో. 3 నెలల అంటే ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంటుంది, 24 ఉంటుంది. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్ళి అయిందంటే ఆమెకి, అంటే మరి ఎంత గ్యాప్ ఇచ్చినట్ల మనకి, అర్థమైంది లేదా, ఏమంటారు. సో మీకు అందుకోసమే మీకు ఏమి రాకుండా కానీ సింపుల్గా సేమ్ గ్యాప్ లేకుండా రాసుకో. సో మనకి 6 కన్నా తీసుకో, ఏది తీసుకున్నా వస్తుంది, ఇది అనుకోసం లేదు. ఇప్పుడు చూడండి 8కి ఎంత ఇచ్చినాడు, ఇక్కడ 8 నెలల 5 నెలల, అంటే 30కి 32కి 20కి ఎంత గ్యాప్ ఉన్నది, 12 years కదా వచ్చేది. లేదు అప్పుడు 8 తీసుకో, 8 భాగాలకి ఎంత ఇచ్చినాడు 32. సో ఇక్కడ లేదు గ్యాప్ ఎంత ఉండదు, ఇక్కడ ఎంత గ్యాప్ ఉండదు, ఇక్కడ కూడా అంతే గ్యాప్ ఉండేది. సో ఎంత గ్యాప్ ఉండదు, 3 భాగాలకి గ్యాప్ ఉండదు. సో 8 కార్డులా 8 సో 3 నెలల 12 years. ఏది తీసుకున్నా వస్తుంది, ఎట్లా తీసుకున్నారనేది తెలియాలి ఫస్ట్. మీకు కన్ఫ్యూజ్ కాకూడదు, ఎట్లా తీసుకున్నారనేది తెలుస్తా. మీరు ఏమంటారంటే ఎందుకు మళ్ళీ ఇదేమైతే చెప్తున్నా, మళ్ళీ ఇంకోటి అవసరం లేకున్నట్లా. సేమ్ ఇప్పుడు ఇంటికి ముందుగా చేసింది, సేమ్ వాళ్ళకి ప్రస్తుత వయసులో చేస్తే చాలు. సో వాళ్ళకి ఎప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది, ఎన్ని సంవత్సరాల క్రితం, ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ మనకి రేషియో వచ్చింది 8:6, వాడు ఇంకొక రేషియో ఇచ్చినాడు కదా ఎప్పుడు పెళ్ళి అయిందని. మనకి ఏజ్ డిఫరెన్స్ అయితే మారదు కదా, మారుతుందా, మారుతుంది. మరి ఏం మారుతుంది చూసుకుంటే అయిపోయి.
సో మీరు ఇట్లా చేయాలనుకుంటే చేయొచ్చు. లేదు అని మనకు డైరెక్ట్ 3 రేషియోలు ఒకేసారి మనం ఈక్వల్ చేస్తాం మనకు చెప్పండి ఏమి ఇష్టం మనకి 4:3 ఆఫ్టర్ 4 ఇయర్స్. ఆఫ్టర్ 4 ఇయర్స్ ఎంత అవుతుందా మనకి రేషియో 9:7. తర్వాత వాళ్ళకి ఎప్పుడో పిల్ల ఏంటంట 5:3. సో మనకి చూడండి ఏజ్ గ్యాప్ ఎప్పుడు ఎంత ఉన్నది ఇక్కడ ఎంత ఉన్నది ఇక్కడ ఎంత ఉన్నది కాబట్టి దీన్ని ఏమవుతుంది చేయాలా. సో చేసి ఏమవుతుంది 2 నాళ్ళ 2 ముళ్ళ. సో మనకి ఇది అవసరం లేదు అంతేనే లేదా. సో ఇక్కడ చూడండి 6 నుంచి 7కు రావాలంటే ఎన్ని భాగాలు పెరిగింది అప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత నేడా 4 సంవత్సరాలు. ఒక భాగానికి ఎంత వచ్చింది. సో మనకి ఇక్కడ ఎన్ని భాగాలు గ్యాప్ ఉన్నది డిఫరెన్స్ ఉన్నది. ఏది తీసుకున్నా ఇది తీసుకున్నా 4 ఇది తీసుకున్నా 4 వస్తుంది. సో 4 భాగాలకి ఎంత వస్తుంది 4 16 వస్తుంది. ఆన్సర్ వస్తుంది మరి 4 16 వస్తుంది మరి ఎంత రావాలా బాగా చూసి నువ్వు బాగా అబ్జర్వ్ చేసి ఆన్సర్ వస్తుంది నీకు. 8 - 3 ఇప్పుడు ఇది తీసుకున్నారు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని భాగాలు ఉన్నాయి 4 16 ఇయర్స్ అంటే మనకి అంటే ఈ 4 తీసేసి 12 సంవత్సరాలు వస్తుంది. ఇప్పుడు చెప్పి ఏమో చెప్తున్నా 3 4 అంటుండే ఏం చెప్తుండే ఇది 3 భాగాలకి ఎంత తీసుకు 3 4 12 అవుతుంది. ఎట్లయినా కానీ ఆన్సర్ తెప్పిస్తుంది మీరు అది మీకు హైలైట్ మీదే రైట్. ఈ 3 భాగాలు తీసుకుంటే అయిపోతుందన్నా 3 4 12 అవుతుంది కదా. సూపర్ సురేష్ ఎన్ని భాగాలు కనుక్కున్నా వస్తుంది. ఇన్ని పాస్ తర్వాత మనకి మ్యారేజ్ ఏదైనా నువ్వు అనుకునేట్టు 3 భాగాలు తీసుకున్నా కూడా ఆన్సర్ వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ ఇప్పుడు బాగా చెప్తారు మీరు ఇవన్నీ ఇప్పుడు బాగా చెప్తాడు ఎగ్జామ్లో చేయరు మీరు వీటిని. అందుకని దీన్ని చెప్పలేదు ఇది వద్దు ఇది మీరు కన్ఫ్యూజ్. నేను అందుకని మీరు ఏం కన్ఫ్యూజ్ కాకోకున్నట్ల నీట్గా కనుక్కుంటారు కదా 12 ఇదేమన్నా టైం పడుతుంది ఇది. సో నీకు ఇది వచ్చిందంటే కినా సేమ్ వాడు 8 6 5:3 దీని ఏజ్ కనుక్కోండి గ్యాప్ ఏజ్ కనుక్కుంటే అయిపోయి రైటా. సో ఇది ఎన్నో లెక్క ఇది 37 కదా 38 లెక్క చేయండి రా 38. ఏ యొక్క ప్రస్తుత వయసు బి యొక్క వయసుకు 2 రెట్లు అంటున్నాడు. ఏ యొక్క ప్రస్తుత వయసు అనేది ఏమవుతుంది అంటారా బి యొక్క ప్రస్తుత వయసుకి 2 రెట్లు అంటే రెట్టింపు అని అంటే ఇది 1 ఉంటే ఇది ఏమవుతుంది రైటా. నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే 15 సంవత్సరాల క్రితము ఏ యొక్క వయసు బి యొక్క వయసుకు 3 రెట్లు అంట. ఏ యొక్క వయసు బి యొక్క వయసుకు 3 రెట్లు అంటాడు. ఎప్పుడు రా 15 ఇయర్స్ బ్యాక్ క్రితం రైట్. అయితే ఏమి ఇచ్చినాడు అయితే 25 సంవత్సరాల క్రితం ఏ యొక్క వయసు ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. 25 సంవత్సరాల క్రితం ఏ యొక్క వయసు అంటే ఏ వయసు ప్రస్తుతం ఎంతో కనుక్కుంటే కదా మనం కనుక్కోవాలి. సో మనకి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఇచ్చినారు రా ఇక్కడ 1 ఈడ ఎంత ఇచ్చినారు రా. సో మనం దీన్ని ఏమంతా చేయాలరా చేయండి 2 2 రెండవ కార్డులా. సో ఇక్కడ 3:1 ఎట్లా ఉంటుంది. సో మనకి ఇది అనవసరం ఇక రైట్. సో ఇప్పుడు ఏజ్ గ్యాప్ అనేది ఈక్వల్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎంత వచ్చింది తగ్గింది 1 పార్ట్. సో 1 పార్ట్కి ఎంత అంటున్నాడు 15. సో మనకి ఇది ఎప్పుడు ప్రజెంటేజే కదా ఇది. సో ప్రజెంటేజ్ అంటే ఎన్ని భాగాలు 4 భాగాలకి ఎంత. సో 15 4 అంటే 60 ఇయర్స్ ప్రజెంటేజ్ 60 ఇయర్స్ కానీ వాడు అడిగేది ఏం క్వశ్చను. సో 25 సంవత్సరాల క్రితం అంటే ఎంత అవుతుంది ఇప్పుడు ఎంత అవుతుంది 45 35. సో 35 ఇయర్స్. ఎవరిది ఇది ఏకి సంబంధించి ఒకవేళ బీకి సంబంధించి కూడా కనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకసారి ఆప్షన్ చూడండి డైరెక్ట్ 35 సంవత్సరాలు కనపడుతున్నది మీకు ఇక్కడ ఇవ్వలేదు. సో అప్పుడు ఏ ఏజ్తో కంపారిజన్ ఇచ్చి సో మనకి ఏ ఏజ్ కనుక్కోవాలంటే ఏజ్ ఎంత ఉంటుంది మనకి ఎన్ని భాగాలు ఉంటుంది ఏజ్ 2 భాగాలు ఉంటుంది. సో మనకి 15 2 30. సో ఇది ఎప్పుడు ఇది ప్రస్తుతం 30. అదే మనకి 25 సంవత్సరాల క్రితం మీ ఏజ్ ఎంత అవుతుంది 5 భాగాలు 5 ఇయర్స్. ఇప్పుడు అంటే 25 సంవత్సరాల క్రితము బి ఏజ్ ఏ ఏజ్ అనేది బి ఏజ్కి ఎన్ని రెట్లు ఉన్నది 7 రెట్లు అంతే కదా. 5 ఏమిటి చేస్తే 35 వస్తుంది. అంటే మనం ఏమని రాయొచ్చు డైరెక్ట్గా. సో ఏ ఏజ్ ఎంత ఉన్నది అనుకంటే 7 × బి అంటే ఏ యొక్క ఏజ్ బికి ఎన్ని రెట్లు 7 రెట్లు ఉండేది. మనకి ఏడు ఉండదు ఆప్షన్లోనా ఒకటి ఆప్షన్ ఉండదా. రైట్. క్వశ్చన్ నెంబర్ 39 చూడండి ఏమి ఇచ్చినాడు. రోహిత్ యొక్క తండ్రి అతని వయసుకు 3 రెట్లను తెలుగులో ఇచ్చినాడు కానీ క్వశ్చన్ మాత్రం ఇంగ్లీష్లో ఏమి ఇచ్చినాడు చూడండి. ఏ మ్యాన్ ఈజ్ ఏజ్డ్ 3 times మోర్ దాన్ హిస్ సన్. ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో క్వశ్చన్ చూడండి దీన్ని
యాక్చువల్ అంటే 3 రెట్లని క్వశ్చన్ తెలుగులో తప్పించాడు. బట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇంగ్లీష్లో చూడండి ఎప్పుడైనా కానీ, రైటా? సో అక్కడ ఏమి ఇచ్చాడు, రోహిత్ యొక్క వయసు అనేది అతని తండ్రి వయసుకి 3 రెట్లు కాదు, 3 రెట్ల కంటే ఎక్కువ. అర్థమైనా? సో ఇక్కడ చూడండి, ఏ మ్యాన్ ఈజ్ ఏజ్డ్ 3 times మోర్ దాన్, 3 times మోర్ అంటే కొడుకు కంటే 3 ఎక్కువ అని అంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొడుకు అనేది ఒక భాగం అయితే గిన తండ్రి అనేది ఏమైతుందంటే కొడుకు కంటే మూడు భాగాలు ఎక్కువ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ కొడుకు ఎంత ఉన్నది, 1 ఉన్నది, మరి అతని కంటే 3 భాగాలు ఎక్కువ అంటే 3+1 అని అర్థం అనమాట. అందుకోసమే మీకు తెలుగులోనే 3 రెట్లు అని ఇచ్చినట్టు, తెలుగులో క్వశ్చన్ కాదు, కొంచెం ఇంగ్లీష్లో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. అర్థమైంది ఇది? చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు, ఆఫ్టర్ 8 years, 8 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకి ఏమి ఇచ్చినాడు, ఆఫ్టర్ 8 years హీ వుడ్ బి 2.5 times ఆఫ్ రోహిత్ ఏజ్ అని క్వశ్చన్. నెక్స్ట్ ఒకటే ఇచ్చాడు చూడండి. ఇప్పుడు తెలుగులో కూడా చదవచ్చు, మీకు ఏం కాదు ఇంకా. సో ఫస్ట్ అది మాత్రం మీకు మోర్ అనేది ఇచ్చినాడు, అది తెలుగులో ఇవ్వలేదు, రైటా? సో ఇంగ్లీష్లో ఇచ్చాడు. దానికి చూడండి 8 సంవత్సరాల తర్వాత ఏమైందంట, అతని తండ్రి వయసు కొడుకు వయసుకి 1/2, రైట్? 2 1/2 రెట్లు అని క్వశ్చన్ ఇచ్చాడు. సో 2 1/2 అంటే ఏమైతే 2 2 4 1 5/2. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతను కొడుకు వయసు ఎంత ఉంటుంది, ఇప్పుడు 1 అనుకుంటే గిన అతని ఎంత అవుతుంది 5/2. అంటే నార్మల్గా అప్పుడు ఏమని రాయచ్చు, డైరెక్ట్ 2:5:2 అని రాయచ్చే లేదా? ఇది డైరెక్ట్ రాసుకునే రావాలి మీకు. అంటే మీకు 2 1/2 ఇచ్చినాడు కదా, దీన్ని 5/2 అన్నప్పుడు అంటే కొడుకుది 1 అయితే కానీ దీన్ని 5/2 కాబట్టి 2 పైకి తీసుకొని రావచ్చు అని డైరెక్ట్గా, రైటా? ఎప్పుడు ఇది 8 years ఆఫ్టరా, 8 years ఆఫ్టర్, 8 సంవత్సరాల తర్వాత. సో మనకి ఎప్పుడైనా కానీ ఏజ్ గ్యాప్ ఎట్లుండాలా, సేమ్ ఉండాలి. సో ఇక్కడ మోర్ అని వచ్చింది, అందుకోసమే జాగ్రత్త చూస్తున్నాడు, మోర్ అని ఇచ్చినాడు, రైటా? సో అది చూసుకోవాలి. మోర్ అని ఇచ్చినప్పుడు మనకి డైరెక్ట్ 3 అని రాయకూడదు, అంటే 1+3 అని అర్థం, రైటా? సో మనకి ఏజ్ గ్యాప్ ఎంత ఉన్నది, ఇక్కడ ఏజ్ గ్యాప్ ఎంత ఉన్నది. సో మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదే, ఏం అవసరం. సో మనకి ఎంత పెరిగింది ఇక్కడ 1 part. సో 1 partకి ఎంత ఇచ్చినాడు 8 years, రైట్? ఇది ఎప్పుడు 8 years ప్రజెంట్ ఏజ్ చేసుకోవాలంటే 4 భాగాలకి ఎంత, సో 4 ఎంబలా 12. ఏం కనుక్కోమన్నాడు, క్వశ్చన్ ఏం కనుక్కోమన్నాడు, ఎన్నోది క్వశ్చన్ నెంబర్ 39. అయితే అతని తండ్రి 8 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు రోహిత్ వయసుకి ఎన్ని రెట్లు అంటున్నాడు. సో ఇద్దరు కనుక్కున్నా 8 సంవత్సరాల తర్వాత అడుగుతున్నాడు, అంటే ఇది 8 years తర్వాతే కదా. సో మనం డైరెక్ట్ ఇదే కనుక్కుంటే అయిపోయి కదా, 5 భాగాలు కనుక్కున్నాడు, ఇంక ఇది అవసరం లేదు కదా. ఎందుకంటే అంటే ప్రస్తుత వయసు కాదు కదా అడిగింది, 8 సంవత్సరాల తర్వాతే కదా అడిగినవారు. సో 8 సంవత్సరాల తర్వాత అంటే 5 భాగాలకి ఎంత అవుతుంది, 5 ఎంబల 40. నెక్స్ట్ 2 ఎంబల ఏది కరెక్టే కదా. ఏమైతే వాడు ఏం అడుగుతున్నాడు అన్నాడు, రైట్? ఇడిచిపెట్టి మనకి ప్రస్తుతం ఏజ్ కనుక్కున్నాం కదా, 5 ఎంబల 40. తర్వాత ఇంకోటి ఎన్ని భాగాలు ఉండేది, 1 భాగమా, ప్రజెంటేజే కనుక్కొని చేయాలి ఇట్లాంటివి. సో 4 భాగాలకే చెప్పాను, 4 ఎంబల 32. మరి నెక్స్ట్ ఇంకోటి 1 భాగం ఉండదు కదా 8. సో 8 సంవత్సరాల తర్వాత కాబట్టి 8 సంవత్సరాలు. ఎందుకనక అంటే ఇది తీసుకుంటే మనకు డైరెక్ట్ ఇదే వచ్చేస్తుంది, వాడు ఇచ్చిన తర్వాత కదా. వాడు నార్మల్గా ప్రజెంట్ ఇది చెప్పండి ఏమవుతుంది, అదే వచ్చింది కదా 5 ఎంబల 40. చెప్పండి 8 రెట్ల 16. వాడు ఏమడిగినాడు ఇప్పుడు క్వశ్చన్, ఎన్ని రెట్లు ఉంటుందనే, ఎన్ని రెట్లు ఉండదు. మనకు ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్ కనిపిస్తాయి కదా మీకు. ఆప్షన్స్ ఏమి ఇచ్చినాడు, అడు మీరు క్వశ్చన్ తప్పు చెప్తున్నారు నాకు. క్వశ్చన్ ఏమి ఇచ్చినాడలే మీకు, ఆఫ్టర్ ఫర్దర్ 8 years అంటున్నాడు. 8 సంవత్సరాల తర్వాత కాదు అడిగిండేది. ఏమడిగినాడు, మళ్ళీ ఇంకొక 8 సంవత్సరాల తర్వాత అని అడుగుతున్నాడు. ఆడ క్వశ్చన్ చూడండి, ఆడ ఏమి ఇచ్చినాడు, 8 సంవత్సరాల తర్వాత ఓకే 5 తీసుకుంటే కూడా వస్తుంది అని చెప్పి కదా, 5 ఎంబల 40, 8 రెట్ల 16. కానీ ఇది కాదు, ఇంకా 8 సంవత్సరాలు అంటున్నాడు. అంటే మళ్ళీ ఇంకేం యాడ్ చేయాలా, ఇంకా 8 యాడ్ చేయాలా. చెప్పండి ఏమవుతుంది, ఇది చెప్పట్లేదు మీరు. ఓన్లీ 8 సంవత్సరాలు కాదని చెప్పిండేది, 16 సంవత్సరాల తర్వాత అని అడుగుతున్నాడు వాడా. అర్థమైనా? చెప్పండి ఏమవుతుంది, డబలే కదా ఉండేది, 24 కట్ల 24 గంటల 1:2. అంటే ఏముంటుంది, డబలే కదా ఉండేది. సో 2 times ఉండదు అనమాట. ఎంత ఉన్నది, 2 times ఉన్నది. ఎన్నో ఇది క్వశ్చన్ 39. మీరు క్వశ్చన్ కరెక్ట్ చెప్పాలా. సో చూసుకున్నట్టు దీంట్లో మోర్ అని ఇచ్చినట్టు ఇడ. అలాగే ఫర్దర్ అనే ఒక పదం వచ్చింది, అంటే మరొక 8 సంవత్సరాల తర్వాత అడుగుతున్నాడు. ఈ 8 సంవత్సరాలు కాదని
మరొక 8 సంవత్సరాలు అని అంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ ఇంకోటి ఎంతరా 40. నలభై చూడండి ఏమి ఇచ్చాడరా. ఏ యొక్క వయసు బి యొక్కకి ఏ ఇంగ్లీష్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ 6 years మోర్ దాన్ 3 times ఆఫ్ ది ఏజ్ ఆఫ్ బి అంట. రైటా. ఏ యొక్క వయసు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఇది రాసుకునే కావాలి మీకు. ఏ యొక్క వయసు బి యొక్క 3 రెట్లు వయసు కన్నా 6 సంవత్సరాలు ఎక్కువ అంటున్నాడు. సో మనకి కంపారిజన్ చూస్తున్నాండి ఏ తర్వాత బి. సో ఈ ఏ యొక్క వయసు అనేది ఏం చెప్తున్నాడంటే బి యొక్క వయసు ఏదైతే ఉంటుందో దాని యొక్క 3 రెట్ల వయసుకి. ఫర్ ఎగ్జాంపుల్ బి యొక్క వయసు నేను ఎక్స్ అనుకుంటే దీని యొక్క 3 రెట్లు ఏమవుతుంది అప్పుడు 3x అవుతుంది. దానికంటే ఎన్ని సంవత్సరాలు ఎక్కువ అంటున్నాడు 6 సంవత్సరాలు. మీకు ఇది అర్థమైందే అర్థం కాలేదా? సో ఇంకొకసారి చదువుతుంది క్వశ్చన్. ఏ యొక్క వయసు అనేది ఎంత ఉన్నదో తెలియదు. బి యొక్క 3 రెట్లు వయసు కన్నా 6 సంవత్సరాలు ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి యొక్క వయసు ఎంతైతే ఉంటుందో తెలియదు నాకు. బి యొక్క వయసు తెలియదు, ఏ యొక్క వయసు కూడా తెలియదు. ఏది అదే చూడు. ద ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ 6 years మోర్ దాన్ ది 3 times ఆఫ్ ది ఏజ్ ఆఫ్ బి. అంటే బి యొక్క ఏజ్ ఎంతైతే ఉంటుందో బి యొక్క ఏజ్కి 3 times కంటే ఎంత మరి 6 సంవత్సరాలు ఎక్కువ అంటున్నాడు. మోర్ అనేది 6 సంవత్సరాలు ఎక్కువ అని. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు అంటే ఇప్పుడు బి ఏజ్ మీకు ఫస్ట్ బి ఏజ్ ఎంత ఉన్నదో నాకు తెలియదు. సో బి ఏజ్ నేను ఏమనుకుంటాను ఎక్స్ అనుకుంటే ఏ ఏజ్ అనేది ఏం చెప్తున్నాడంటే బి యొక్క ఏజ్కి 3 రెట్లు కన్నా 6 సంవత్సరాలు ఎక్కువ. అంటే బి యొక్క 3 రెట్లు అంటే ఏమవుతుంది అప్పుడు 3x. దానికంటే ఇంకా ఎంత ఎక్కువ అంటున్నాడు 6 సంవత్సరాలు. కాబట్టి మళ్ళీ ఏం చేసినాను ప్లస్ ఆర్ 3 times ఆఫ్ బి మోర్ దెన్ 6 years మళ్ళా. సో +6 అర్థమైనా. సో ఇట్లా ఇది రాసుకునే కావాలి మీకు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తాడు చూడండి. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత అప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇది ప్రజెంట్ ఏజ్ కదా. ఇది 3 సంవత్సరాల తర్వాత ఇది ఏమవుతుంది కదా 3x + 9 కదా. ఇది ఎంతే కదా. 3 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది 6 3 కలిపితే కదా +3 యాడ్ చేయాలి కదా. సో ఏమవుతుంది 3x + 9. ఒకవేళ ఇది 3 సంవత్సరాల తర్వాత అంటే ఏమవుతుంది x + 3. 3 సంవత్సరాల తర్వాత అయితే బి ఏజ్ అయితే కానీ వాడు ఏమడినా చూద్దాం. 3 సంవత్సరాల తర్వాత ఏ యొక్క వయసు బి యొక్క వయసుకే బి యొక్క 2 రెట్ల వయసు కన్నా 8 సంవత్సరాలు ఎక్కువ. బి యొక్క 2 రెట్ల వయసు కన్నా. చూడండి ఇది మనకి దీని గురించి ఏమి ఇచ్చాడు. ఓన్లీ ఆఫ్టర్ 3 years 3 సంవత్సరాల తర్వాత ఎవరి యొక్క వయసు ఏ యొక్క వయసు అనేది ఎవరికంటే బి యొక్క వయసు కంటే 8 సంవత్సరాలు ఎక్కువ అంటున్నాడు. బట్ బి యొక్క వయసు బి యొక్క వయసు ఓన్లీ బి అని ఇచ్చాడు. అదొక మాట ఇచ్చినాడు. ఏమి ఇచ్చినట్టు చెప్పండి. అది అర్థం చేసుకొని రాయాలి మీరు. బి యొక్క 2 రెట్ల వయసు కన్నా. రైటా. అంటే బి యొక్క 2 రెట్లు అంటే ఏమవుతుంది అర్థమైనా. 3 సంవత్సరాల తర్వాత ఏ యొక్క వయసు అనేది బి యొక్క 2 రెట్ల వయసు కన్నా ఎన్ని సంవత్సరాలు ఎక్కువ తక్కువ ఏమి ఇచ్చినాడు బి యొక్క 2 రెట్ల వయసు కన్నా 8 సంవత్సరాలు ఎక్కువ. అంటే చూడండి దీనికి డిఫరెన్స్ ఎంత అంటున్నాడు అప్పుడు 8 సంవత్సరాలు అంటున్నాడు. అంటే అప్పుడు ఏమైతే చెప్పండి 3x + 9 - 2x ఏమి ఇస్తున్నాడు 8 అని చెప్తున్నాడు. అర్థమైందే. సో మీరు జాగ్రత్తగా చూడండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి షార్ట్ కట్లు ఏమి ఉండవు వీటికి. రైట్. చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చెప్పండి. ఏం కనుక్కోవాలంటారా చెప్పండి ఏమి ఇచ్చినాడు. ఏ మరియు బి యొక్క వయసుల యొక్క సగటు ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ రెండింటికి యావరేజ్ ఎంత. మనకి దీని నుంచి ఎక్స్ కనుక్కోవడానికి వస్తుంది అదే. ఇది ఏమవుతుంది ఇప్పుడు మనకి ఇట్లా రాసుకుంటే ఇది x = -9 అవతల మైనస్ వస్తుంది కదా. సో -1 అవుతుంది కదా. సో అప్పుడు ఇంకొకటి రకంగా రాయిద్దాం. దీన్ని ఏమని రాయొచ్చు ఇది అవసరం లేదు. ఇది బి యొక్క 3x + 9 కదా. ఈజ్వల్ రాద్దాం ఇక్కడ. దీన్ని కూడా సమానం చేసుకొని రాయొచ్చు కదా. దీని యొక్క 2 రెట్ల వయసు కదా. రైటా. సో 3 సంవత్సరాల తర్వాత ఏ యొక్క వయసు అనేది అదే చెప్పింది. 3 సంవత్సరాల తర్వాత ఏ యొక్క వయసు అనేది ఎవరికిరా 3 సంవత్సరాల తర్వాత ఏ యొక్క వయసు బి యొక్క 2 రెట్లు అంటున్నాడు. అంటే బి యొక్క 2 రెట్లు అంటే ఇది ఏమైతే చెప్పండి 3 సంవత్సరాల తర్వాత ఇది ఏమైతే చెప్పండి ఇది x +
3. దీని యొక్క 2 రెట్లుగా చెప్పిండేది 2 రెట్లు. సో దీని యొక్క 2 రెట్ల కంటే ఎంత ఎక్కువ అంటున్నాడు? అప్పుడు మనం మిస్టేక్ రాసిన నేను ఎంత అంటున్నాడు? డిఫరెన్స్ ఎంత అంటున్నాడు? 8 ఎక్కువ కాబట్టి 8. రైట్, ఇప్పుడు చేసే ఆన్సర్ వస్తుంది చూడండి. ఏమైతే చెప్పండి? 3x + 9 - 2x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 8. సో మనకి ఏమవుతుంది? తీసేస్తే ఎక్స్ ఎంత 6 9 నుంచి 6 తిగిన 3 ఈజ్ ఈక్వల్ టు 8. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 5. సో మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. కానీ వాడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అడిగినాడా? అడగలే. ఏమడిగినాడు? దీనికి దీనికి ఏమడుగుతున్నాడు? యావరేజ్ అడుగుతున్నాడు. యావరేజ్ అంటే ఏం చెప్తే రాసిన మొత్తం బై రాసిన సంఖ్య అంటే 3x + 6 ప్లస్ ఎక్స్ బై 2 అని అర్థం. చేసి ఏమవుతుంది? 4x + 6/2. సో మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 5 కాబట్టి 5 4 20 ప్లస్ 1 6/2 అంటే ఎంత వస్తుంది? 2 1 2 సో మనకి ఎన్ని ఇయర్స్ వస్తుంది? 13 సంవత్సరాలు వస్తుంది. సో ఒకసారి జాగ్రత్త చూడండి, మళ్ళీ చెప్తాను. ఏ యొక్క వయసు ఎంత ఉన్నదో తెలియదు, వాడు ఇచ్చిన క్వశ్చన్. బి యొక్క వయసు ఎంత ఉన్నదో కూడా తెలియదు, కానీ ఏ యొక్క వయసు అనేది బి యొక్క వయసు ఎంతైతే ఉంటుందో ఈ బి యొక్క వయసు యొక్క 3 రెట్లు కంటే 6 ఎక్కువ అంటున్నాడు. సో అప్పుడు బి యొక్క వయసు నేను ఎక్స్ అనుకుంటే బి యొక్క 3 రెట్లు ఏమవుతుంది? 3x అవుతుంది. దానికంటే ఏమంటున్నాడు? 6 ఇయర్స్ ఎక్కువ అంటున్నాడు కాబట్టి 3x + 6. ఫస్ట్ ఇది ఇచ్చినాడు. మళ్ళా తర్వాత ఏమి ఇచ్చినాడంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ 3 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? అప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఏజ్ ఏమవుతుంది? 3x + 9. ఆఫ్టర్ 3 ఇయర్స్ ఇది బి యొక్క ఏజ్ కూడా ఏమవుతుంది? x + 3. అర్థమైనా? ఈ 2 అనేది రాదు, x + 3 అనేది వస్తుంది. రైటా? సో మరి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాదు. x + 3 అయితే ఆఫ్టర్ 3 ఇయర్స్. కానీ ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత ఏమి ఇచ్చినాడు? ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత ఏజ్ ఏమైతే ఉంటుందో ఈ ఏజ్ అనేది ఆఫ్టర్ 3 ఇయర్స్ ఏజ్ అయితే ఏదైతే ఉంటుందో దీని యొక్క 2 రెట్లకి, దీని యొక్క 2 రెట్ల కంటే ఇది ఎంత ఎక్కువ ఉంటుందంట? 8 ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. అంటే ఇది దీని యొక్క 2 రెట్లకి డిఫరెన్స్ ఎంత అంటున్నాడు? 8 అంటున్నాడు. అందుకనే ఈ ఏజ్ ఇట్లా రాసుకొచ్చి దీని యొక్క 2 రెట్లు అంటే ఇంటూ 2 చేసిన 2 టైమ్స్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటున్నాడు? 8 అంటున్నాడు. కాబట్టి 8 అని రాసి ఇస్తే అయిపోయా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చి ఇస్తుంది. ఇక్కడ నుంచి మీకు ఈజీ వచ్చేస్తుంది ఆన్సర్. సో నువ్వు రాసుకోవాల్సింది ఏమి? ఫస్ట్ ఇది రాసుకోవడానికి నీకు రావాలా, తర్వాత ఇది రాసుకోవడానికి నీకు రావాలా. ఈ 2 రాసుకోవడానికి వచ్చిందంటే ఆన్సర్ వచ్చేస్తుంది నీకు. రైట్, క్వశ్చన్ నెంబర్ 41 అనే రైట్. క్వశ్చన్ నెంబర్ 41 చూడండి. ఏమి ఇచ్చినారా? ఏ మరియు బి యొక్క ప్రస్తుత వయసుల యొక్క నిష్పత్తి ఇచ్చినారా? ఏ మరియు బి యొక్క ప్రస్తుత వయసు నిష్పత్తి ఎంత ఇచ్చినారా? 8:9 అంటున్నాడు. అయితే 9 సంవత్సరాల తర్వాత అంట ఆఫ్టర్ 9 ఇయర్సా? ఆఫ్టర్ 9 ఇయర్స్ వాళ్ళ యొక్క రేషియో ఏమి ఇచ్చినాడరా? 19:21. సో మనకు డిఫరెన్స్ ఎంత ఉన్నది? సరే ఒకటి డిఫరెన్స్ ఎంత ఉన్నది? డిఫరెన్స్ ఎంత ఉన్నది? సో మనం ఏం చేయాలా? సో మనం దీన్ని 2తో చేయాలి. చేస్తే ఏమవుతుంది? 2 నెంబర్ల 16, 9 గంటల 18. సో మనకి అవసరం లేదు ఇంకా. రైటా? రైట్. ఇప్పుడు ఏమి ఇచ్చినాడు క్వశ్చన్ చెప్పండి రా. ఏదో బి కంటే సి ఏదో ఇచ్చేసినాడు. ఓకే, ఫస్ట్ మనకి ఏ బీలు ఏజ్ కనుక్కున్నాడు మీరు. రైటా? ఇప్పుడు చెప్పండి, మనకి ఇక్కడ 16 నుంచి 19 రావాలంటే ఎన్ని భాగాలు? సో 3 భాగాలు. సో ఈ 3 భాగాలకి ఎంత ఇచ్చినాడు? సో 3 ఒక అట్లా. సో 1 పార్ట్ ఎంత వచ్చింది మనకి? 3. సో మనకి ఏ యొక్క ఏజ్ కావాలంటే ఎంత చేయాలి? 16 ముళ్ళ 48. సో 18 ముళ్ళ ఎవరిది ఇది? బి ఏజ్ ఏ ఏజ్ వచ్చింది. రైట్, వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చూద్దాం ఇప్పుడు. బి కంటే సి 3 సంవత్సరాలు చిన్నవాడు అంట. బి కంటే 3 సంవత్సరాలు చిన్నవాడు అంటాడు. సో బి ఏజ్ ఎంత ఉన్నది? 54. దీనికంటే 3 సంవత్సరాలు చిన్న అంట. అప్పుడు ఏమవుతుంది? ఎవరిది ఇది? సి ఏజ్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. ఏమి ఇచ్చినాడు? 5 సంవత్సరాల క్రితం ఏ మరియు బి యొక్క వయసుల యొక్క నిష్పత్తి. సో 5 ఇయర్స్ బ్యాక్ ఇచ్చినాడు రా. 5 ఇయర్స్ బ్యాక్ ఏ మరియు బి యొక్క రేషియో ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు రా? 4:5 అంట. రైట్. సో ఇది 5 ఇయర్స్ బ్యాక్ అంటున్నాడు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు రా? తర్వాత 5 ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ 5 ఇయర్స్ ఏ మరియు బి యొక్క నిష్పత్తి ఇచ్చినాడు. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఇచ్చినాడు. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఎంత ఇచ్చినాడు రా? సో డిఫరెన్స్ ఎంత ఉన్నది? ఏం అవసరం లేదు. సో మనకి ఎంత పెరిగింది? సో మనకి 2 సంవత్సరాలకి ఎంత? 2 పార్ట్కి 2 ఒక అట్లా సేమ్ ఉండదు అన్నప్పుడు ఇంకా రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఒక భాగానికి 5 భాగాలని చెప్పి మీరు. సో ఇప్పుడు ఏది తీసుకున్నా వచ్చేస్తుంది మీకు. ఏ బి అనుకున్నాను ఏది తీసుకున్నా ఇది ఏది తీసుకుంటారు? సో 5 4 5 5
సో ఇది ఎప్పుడు ఇది 5 years బ్యాక్. సో ప్రజెంట్కి రావాలంటే ఏం చేయాలి, దీన్ని +5 యాడ్ చేయాలి. సో ఇదేమవుతుంది, ఇదేమవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ చదవండి ఏమి ఇచ్చినాడు. 42 ఇది రైట్. బి కంటే సి 10 సంవత్సరాలు చిన్నవాడు అంట. బి వయసు ఎంత ఇచ్చినాడు 30, కానీ బి కంటే ఎన్ని సంవత్సరాలు చిన్నవాడు అంట 10 సంవత్సరాలు చిన్నవాడు అంటే 10 తీసేసేయాలి. ఎంత ఎంత ఇది, ఎవరిది ఇది, సి ఏజ్. ఎవరిది కనుక్కోమన్నాడు. అయితే ఏ మరియు సిల యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి అడుగుతున్నాడు. ఏ మరియు సిల యొక్క ప్రస్తుత వయసులు కనుక్కోవాలంటే అప్పుడు ఏకి సికి కనుక్కోవాలంటున్నాడు. సో మనకి ఏ ఎంత వచ్చింది ప్రస్తుత వయసులో, బి అండ్ సి ఎంత వచ్చింది 20. సో 5 5 5 4, సో 5:4. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు. 8 సంవత్సరాల క్రితం ఏ మరియు బి యొక్క వయసు నిష్పత్తి ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు 5:7, అంటే 8 years బ్యాక్. ఏ మరియు బి ఎంత ఇచ్చినాడు చెప్పండి, ఎంత ఇచ్చినాడు 5:7. నెక్స్ట్ ఏమంటున్నాడు మళ్ళా, ఆఫ్టర్ 8 years. సో 8 సంవత్సరాల తర్వాత, 8 సంవత్సరాల తర్వాత ఏమి ఇచ్చినాడు రా 9:11. సో 9:11 సేమ్ డిఫరెన్స్ ఎంత ఇచ్చినాడు, సేమ్ ఇచ్చినాడు 2నే కదా. సో మనకి ఎంత పెరిగింది, సో 4 భాగాలకి ఎంత 8 గంటల 4 ఒకట్ల, అంటే ఒక బాటికి ఎంత వచ్చింది మనకి 4. సో ఏది తీసుకున్నా ఓకే చెప్పండి. 5 4 7 4. సో ఇది ఎప్పుడు 8 years బ్యాక్. సో ప్రజెంట్కి రావాలంటే ఏం చేయాలా చేయండి, ఎంత వస్తుంది 36. ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు. సి యొక్క వయసు బి కన్నా 13 సంవత్సరాలు తక్కువ. ఏమంటున్నాడు, ఎవరికంటే బి కంటే 13 సంవత్సరాలు తక్కువ. తీసేస్తే ఎంత, ఎవరిది ఇది. నెక్స్ట్ డి వయసు ఇచ్చినాడు. డి వయసు ఏమంటున్నాడు, డి యొక్క ప్రస్తుత వయసు అనేది ఏ కంటే 8 సంవత్సరాలు తక్కువ అంటున్నాడు. సో ఏమవుతుంది, ఎవరిది ఇది. ఏమంటున్నాడు లాస్ట్ క్వశ్చన్ ఫైనల్గా, సి ప్లస్ డి యొక్క వయసులో మొత్తం ఎంత అంట. సో 20 + 23 ఎంత, సో 43 years. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 చూడండి ఏమి ఇచ్చినాడ్రా. 8 సంవత్సరాల క్రితం ఫారాహ్కు పెళ్ళయిందంట. అదేనా రైట్, పెళ్ళయింది 8 years బ్యాక్ అయిందంట. ఆమె ప్రస్తుత వయసు పెళ్ళప్పటి వయసుకి ఇచ్చినాడు. రైట్, ఆ ప్రస్తుత వయసుకి పెళ్ళప్పటి వయసుకి రేషియో ఇచ్చినాడు. చూడండి పెళ్ళప్పటి వయసు పెళ్ళప్పటి వయసుకి ఎంత అవుతుందంట 1/2/7 అంటున్నాడు. సో 1/2/7 అంటే ఏమైతే చెప్పండి 9 అంటే చూడండి ప్రస్తుతం ఇది ఏజ్ 9 భాగాలు అయితే కానీ పెళ్ళప్పుడు ఎంత అవుతుందంట 7 భాగాలు అంటున్నాడు. అంతేనా, మీకు చూడండి 8 సంవత్సరాల క్రితం ఫారాహ్ పెళ్ళైంది. ఆమె ప్రస్తుత వయసు రైటా, పెళ్ళప్పటి వయసుకి ఆమె ప్రస్తుత వయసు అనేది ఎంత ఉంటుందంటే పెళ్ళప్పటి వయసుకి 9/7 అంటున్నాడు. అంతేనే కదా. సో ప్రస్తుత వయసు ఎప్పుడైనా ఎక్కువ ఉంటుంది, పెళ్ళప్పటిది తక్కువ ఉంటుంది కదా. అది మినిమం కామన్ సెన్స్ మీదకి అట్లా మీకు ఏం రాసుకుని డైరెక్ట్ రాయొచ్చు అప్పుడు. సో మనకి ఎంత డిఫరెన్స్ ఉండదు, ఎందుకు డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు పెళ్ళి ఎప్పుడైందంట అంతే కదా, అంటే 2కి ఎంత ఇచ్చినాడు 2 ఒక అట్లా. సో ఆమె యొక్క ప్రస్తుత వయసు కావాలంటే ఏమేం చేస్తారు 9 కదా ప్రస్తుత వయసు. సో 9 దానిలా అంటే ఆమె యొక్క ప్రస్తుత వయసు ఎంత 36 సంవత్సరాలు. కానీ వాడు ప్రస్తుత వయసు ఆమె గురించి అన్నాడా కాదు. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడంటే ఆమె కూతురు వయసు గురించి మాట్లాడుతున్నాడు. సో ఆమె కూతురు వయసు ప్రస్తుత వయసులో ఎంతైతే ఉండదో 1/6 అంట. సో ఆమె ప్రస్తుత వయసు ఎంతైతే ఉండదో అందులో 1/6 అంటున్నాడు. సో 36 1/6 అంటే ఎంత అవుతుంది, అంటే ఆమె యొక్క ప్రజెంట్ కూతురు వయసు ఎంత అవుతుంది, అది కూడా ఒక క్వశ్చన్. మళ్ళీ ఏమంటున్నాడు 3 సంవత్సరాల క్రితము ఆమె కూతురు వయసు ఎంత అని అడుగుతున్నాడు. సో ఆమె యొక్క ప్రస్తుత వయసు ఎంత ఉన్నది ఇప్పుడు కూతురు వయసు 6 సంవత్సరాలు. మరి 3 సంవత్సరాల క్రితం అంటే ఏం చేయాలా తీసేయాలి, అంటే ఏమవుతుంది 3 years. 3 సంవత్సరాల క్రితం ఆమె కూతురు యొక్క వయసు ఎంత ఉంటుంది 3 ఉంటుంది.